ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని చూడగానే ఆడలేదు మగలేదు అరే పెదాల మీద తెలియకుండా నవ్వొస్తాయి. ఆయనే మన ప్రదీప్ గారు. సార్ నమస్తే. ఈయనేంటి 82, 83, 84 వరుసగా విజయాల మీద విజయాలు కొట్టిన అయినా సడన్గా ఎందుకు బ్రేక్ వచ్చిందనేది నాకు ఎప్పటికీ అర్థం కాదు. మధ్యలో ఏమైపోయారు సార్? తెలుగు టీవీ సీరియల్స్ ఫస్ట్ తీసింది నేనే. ఒకే రోజు టీడీపీకి, కాంగ్రెస్కి, బీజేపీకి ముగ్గురు చీఫ్ మినిస్టర్లు, వాళ్ళ పార్టీ లీడర్లు మన స్టూడియోకి వచ్చేసేవాళ్ళు. డోంట్ ఫోకస్ ఆన్ వాట్ యూ డోంట్ హ్యావ్. ప్రదీప్ ప్లస్ శివ ఉండలేడు, శివలా ప్రదీప్ ఉండలేడు. కరెక్ట్. డోంట్ ఫోకస్ ఆన్ వాట్ యూ డోంట్ హ్యావ్, ఫోకస్ ఆన్ వన్ థింగ్ వాట్ యూ హ్యావ్, యూ విల్ బికమ్ ఎ సూపర్ స్టార్. అనిల్ రావుపూడి గారు హీరో అవుతారా అవ్వకపోవచ్చు. ఎందుకు? నాకు తెలిసిన అనిల్కి ఒక కళాకారుడు ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ గారు, జయలలిత గారు, పవన్ కళ్యాణ్ గారు తర్వాత చిరంజీవి గారు ఒక రాజకీయాల్లోకి వచ్చి ఇట్లా నిలబడటం అనేది అసలు మనందరం ఆనందించాల్సిన విషయం. నేను న్యూస్ చూస్తుంది అక్కడ ఏ పార్టీ వస్తున్నాను కాదు, విజయ్ అయ్యాడా లేడా అని మాత్రం. నిజంగా సినిమా మన కళాకారుడు కదా. కొంతమందిని చూడగానే మనం ప్రేమించేస్తాం, తెలియకుండానే అలాగే నవ్వొచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం సాధించారంటే మనల్ని అందరినీ వాళ్ళలో కలుపుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని చూడగానే ఆడలేదు మగలేదు అరే పెదాల మీద తెలియకుండా నవ్వొస్తాయి. ఆయనే మన ప్రదీప్ గారు. సార్ నమస్తే. నమస్తే శివ. కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఏ పని చేసినా సరే అందులో దిగ్విజయంగా ఉన్నారు. థ్యాంక్ యూ. నాకు సంబంధించినంతవరకు నాకు వ్యక్తిగతంగా చాలా విషయాలు తెలుసు కాబట్టి మీ గురించి. మీ వైఫ్ విషయంలో ఎంతో గొప్పగా అంటే మీ టీనేజ్లో ఆఫ్టర్ టీనేజ్ పెళ్లి వయసు వచ్చేసరికి ఒక మంచి జంటని తీసుకోవటం అనేది గొప్ప విషయం లైఫ్లో. కరెక్ట్ కరెక్ట్. ఆ తర్వాత పిల్లలు అనుకుంటాం. ఇప్పుడు ఏజ్కి మీకు కరెక్ట్గా ఒక మంచి కాంబినేషన్ ఆఫ్ కిడ్స్ ఉన్నారు. కరెక్ట్. వాళ్ళు అసలు ఆ మ్యూజిక్ చూస్తే మత్తిపోయింది నాకు. నాకు నిహారిక కానీ అలాగే నితీష్ కానీ ఇద్దరు కూడా అబ్బా ఏం టాలెంట్ సార్. అయ్యో థ్యాంక్ యూ అండి. అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిన్న నేను మీది ఒక ఈవెంట్ చూశాను, తరరంపం. మీరు సమంత గారు ఏమో ట్రాలాలా, మీరు తరరంపం. బాగుంది. వాట్ ఈస్ తరరంపం సార్? తరరంపం అనేది ఒక సెలబ్రిటీ అంతాక్షరి హోల్డ్ చేస్తున్నాయి మే 17th గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సాయంత్రం. మామూలుగా ఓ ప్రోగ్రామ్ ఏంటంటే రొటీన్గా ఆ తర్వాతి పాట అని పాడతారు, మ్యూజిక్ బాగానే ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళ షో అయినా ఎల్ఈడి మీద చూడటం ఎక్కడికి వెళ్ళి. అలా కాకుండా సెలబ్రిటీ సింగర్స్ ఒక 18 మందిని 6 టీముల కింద ఫామ్ చేసి వాళ్ళలో మినీ ఐపీఎల్ లాగా చిన్న కాంపిటీషన్ పెట్టడమే తర్రంపం. ఓకే. అలాగే మన స్టూడియో సెట్లో జరిగే ఇలాంటి కార్యక్రమాలని తీసుకొచ్చి జనం ముందర చేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా. వాళ్ళకి ఎలా జరుగుతాయి ఇవన్నీ అది తరరంపం. అలాగే ఆడియన్స్ వచ్చిన వాళ్ళందరికీ 4 గంటల పాటు మానసికమైన విశ్రాంతి, ఒక మెంటల్ పీస్ హాలిడే అనమాట. అందులోనే 18 సెలబ్రిటీస్ మంచి పాటలు. ఇంకోటి ఏంటి, ఫుల్ పాట పాడితే నేను కనెక్ట్ కాలేను, పల్లవి మాత్రమే తెలుస్తుంది. సామాన్యుడిగా నేను కూడా అంతే, మా ఇంట్లో అందరి మ్యూజిక్ అయినా ఫుల్ పాట పాడితే మనకు కనెక్ట్ కాం, కానీ పల్లవి పాడితే మనకు కనెక్ట్ అవుతాం. అది పాతాళ భైరవి పల్లవైనా, మధ్యలో వచ్చిన ముద్దమందారం అయినా, తర్వాత వచ్చిన శివ అయినా, ఇప్పుడు వచ్చిన సినిమా అయినా పల్లవులతో మనం కనెక్ట్ అవుతాం. సో అంతాక్షరి అంటే ఎక్కువ పల్లవుల ప్రయాణం ఉంటుంది కాబట్టి అదొకటి. మొత్తానికి ఏంటంటే ఒక ఇన్నోవేటివ్ షో, ఓ సాయంత్రం సరదాగా. ఇది హైదరాబాద్లో చేస్తున్నాం, తర్వాత విశాఖపట్నంలో, విజయవాడలో అక్కడ కూడా చేయాలనేది ఒక ఐడియా. కానీ నేను షాక్ అయింది ఏంటంటే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లాంటి ఒక పెద్ద స్టేజ్ మీద చేయటం అంటే చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. అవునండి. కానీ అందులో మీరు పెట్టిన పేర్లన్నీ కూడా మామూలుగా పర్ డేకి లక్షల్లోనే ఛార్జ్ చేసేవాళ్ళే, కానీ ఎవరు తక్కువ వాళ్ళు కాదు. లక్షణాలు ఉండి లక్షలు తీసుకుంటున్న లక్షణమైన సింగర్స్. అదే వాళ్ళందరినీ ఇంత పెద్ద చేయటం కోసం ఎంత కాదనుకున్న ప్రదీప్ గారి దగ్గర క్రియేటివిటీ ఉంటుంది, కానీ సరస్వతి ఉంది, కానీ లక్ష్మి అంత ఉందని నేను అనుకోను. అంటేనంటే నేను చెప్తాను, సంకల్ప బలం ఒకటి ఉంటుంది. దాని తర్వాత మనకు ఐడియాస్ ఉంటే అవి ఎప్పుడైనా అమ్మచ్చండి. ఇన్నోవేషన్ కొత్త రకమైన పని చేస్తుంటే ఎవరైనా తోడుకుంటారు. ఒక
మన్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ పని ఇలాగే ఎందుకు చేయాలని. ఇలా ప్రశ్నించబట్టే విశ్వనాథ్ గారు శంకరాభరణం తీశారు. కరెక్ట్. ఇలా ప్రశ్నించబట్టే రాజమౌళి గారు బాహుబలి తీశారు. ఇలా ప్రశ్నించబట్టే వేణు బలగం తీశాడు. ఇలా ప్రశ్నించబట్టే నేను కొత్త రకమైన పనులు చేసుకుంటున్నాను. ఈ ప్రశ్న అనేది చాలా మంచిది. నన్ను నేను ప్రశ్నించుకున్నాను, హౌ దిస్ ప్రోగ్రామ్ కెన్ బి డిఫరెంట్. ఆ డిఫరెంట్స్లో ఏమవుతుంది, ఒక రిస్క్ ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది, అలాగే కొత్తదనం, నూతన ఉత్సాహాన్ని తెస్తుంది. కరెక్ట్. సో దీనికి అయ్యే ఖర్చు ఎంతున్నా స్పాన్సరర్స్ అందరి దగ్గర నుంచి మనం కార్పొరేట్స్ స్పాన్సరర్స్ ముందుకు వచ్చారు. ఇది ఒకప్పుడు కృష్ణదేవరాయలు ఉండేవారు, ఇప్పుడు కంపెనీలు కార్పొరేట్లే కృష్ణదేవరాయలు కళల్ని ప్రోత్సహిస్తున్నవాడు. నిజంగానే సో కళల్ని ప్రోత్సహించే వాళ్ళందరూ రాజులు. అలాంటి రాజులే ఇప్పుడు మనకి. దీనికి ఏరో అని ఒక వెరీ చాలా మంచి కొత్త కాన్సెప్ట్. అది ఆ ప్రోడక్ట్ కూడా అవుతుంది. ఒక ఎసెన్స్ తీసుకుని మన వాటర్ బాటిల్లో కలిపేస్తే మీకు అసలు ఎనర్జీ డ్రింక్లో పనిచేస్తుంది. అది వాటర్లో అది ఏరో అన్నది. దానికి తోడుగా వరాహి బిల్డర్స్ అని వాళ్ళు ఒకళ్ళు, మై హోమ్ సిమెంట్ వాళ్ళు, దాని తర్వాత ఫ్రీడమ్ ఆయిల్ వాళ్ళు, ఎస్బీఐ లైఫ్ వాళ్ళు, వివికే వాళ్ళు, బ్లూ, ఇట్లా డిఫరెంట్ స్పాన్సరర్స్ వచ్చేసారు. వీళ్ళందరూ కూడా కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు రాబోతున్నారు. వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారంటే కొత్తదనాన్ని ఆహ్వానిస్తున్నారు. పైగా ఒక 5,000 మంది జనం మన మీడియా అంతా చూస్తారు, టీవీ 9లో మిగతా ఛానల్స్లో వాటిల్లో ఇంతమంది చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి లాభం, మనకి లాభం, చూసే వాళ్ళకి లాభం. విన్ విన్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏ రిలేషన్షిప్ అయినా స్ట్రాంగ్ అవుతుంది. నాకు నిన్న మీరు ఈవెంట్ చేసిన కర్టన్ రైజర్ ఈవెంట్ కూడా నేను చాలా భలే చేశారే, ఇంకా నేనేదో చిన్నగా ఒక చిన్న ప్రెస్ మీట్ లాగా మామూలుగా జరిగినట్టుగా అనుకున్నాను. యాక్చువల్లీ ఒక చిన్న సినిమా సందడి హడావుడి ఉంటుందేమో, కానీ ఇట్స్ ఎ వెరీ బిగ్ వే. చాలా మంది వచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు, అందరూ చాలా బాగా జరిగింది. నిజానికి సింగర్స్ అందరూ కూడా రావాలి, కానీ ఏంటంటే కొంచెం ఆపి ఒక్కొక్కదానికి ఒక్కటి యూజ్ చేద్దామని అనుకున్నాను అనమాట. సో మొత్తానికి ఏంటంటే వినూత్నమైన ప్రక్రియ ఏది చేసినా అది విజయవంతం అవుతుందని నా నమ్మకం. సూపర్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ తరరంభంకి. అయితే మీకు సంబంధించి ఒక వ్యక్తిగతంగా నాకు అసలు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉండే, ఈయనేంటి 82, 83, 84 వరుసగా విజయాల మీద విజయాలు కొట్టిన అయినా సడన్గా ఎందుకు బ్రేక్ వచ్చిందనేది నాకు ఎప్పటికీ అర్థం కాదు. మొట్టమొదట ముద్దమందారం ప్రదీప్, తర్వాత 4 స్తంభాల ఆట ప్రదీప్, తర్వాత ఇంకొక రెండు జళ్ళ సీత ప్రదీప్. అంటే ఒక సినిమా చేయగానే ఆ సినిమా తాలూకు ఇంపాక్ట్ పడటం అనేది చాలా పెద్ద విషయం. అందులో ఏంటంటే ఆ సినిమాలు కల్ట్ మూవీస్. ఎందుకు ఇప్పుడు అర్జున్ రెడ్డి ఎట్లా ఈ తరానికి కల్ట్ మూవీ, అప్పట్లో కల్ట్ మూవీ. గ్రేటెస్ట్ యాక్టర్స్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు, రాధా నేను ప్రేమిస్తున్నాను రోజుల్లో నిజంగా మీసాలు వచ్చే ఒక కుర్రాడు 15 ఏళ్ళ అమ్మాయిని నేను ప్రేమిస్తానప్పుడు పీపుల్ కనెక్ట్ అయిపోయారు. అవి కాఫ్ లవ్ స్టోరీస్ అనమాట. సో మీ ప్రశ్న 81, 82, 83లో అది చేసిన మీరు తర్వాత చెప్పండి. ఆ తర్వాత ఎందుకు సడన్గా మాయమైపోయారు, ఎప్పుడో తర్వాత మళ్ళీ. కానీ నాకు మీలో ఎందుకు హ్యాపీనెస్ అంటే మీ గురించి చూసినప్పుడు ఆ జనరేషన్ మొత్తానికి మీరు అలా ప్రేమికుడిగా గుర్తున్నారు. ఈ జనరేషన్కి భార్యకి భర్తకి సంబంధం లేకుండా అంతేగాని ఒకే ఒక డైలాగ్ మొత్తం ప్రతి ఇంట్లో ఉండిపోయారు. ఇప్పుడు ఎవరన్నా భార్య కనుక సర్దుకుపోతున్నా ఉంటే కనుక భర్త అంతేగా అంటున్నారు. భర్త సర్దుకుపోయేవాడైతే ఇంకా అసలు డైరెక్ట్గా ప్రదీప్ గారినే చూపించేస్తున్నారు. మధ్యలో ఏమైపోయారు సార్? నేనేం అవ్వలేదు, నేను ప్రపంచాన్ని వెళ్ళా. మధ్యలో 3 ఏళ్ల పాటు చదువుకున్నా, CA చదువుకున్నాను నేను. అది అయిపోగానే తెలుగు టీవీ సీరియల్స్ ఫస్ట్ తీసింది నేనే. సీరియల్ అనే పదం ఫస్ట్ హీరో, ఫస్ట్ ప్రొడ్యూసర్, ఫస్ట్ డైరెక్టర్, ఆంధ్ర రాష్ట్రం అంతా వచ్చినప్పుడు సీరియల్ తీసింది మనమే. అదే సో నాకు అవి తెలిసి అవి బయటికి సరిగా రావట్లేదే, మనం చెప్పాల్సిందే అని చెప్పి కంకణం కట్టుకున్నాను ప్రదీప్ గారు. అదే అర్థమైంది. 86 నుంచి 2006 వరకు సుమారు 20 ఏళ్ల పాటు ఒక 100 సీరియల్స్, కార్పొరేట్ ఫిలిమ్స్, అడ్వర్టైజ్మెంట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ ఫిలిమ్స్. ఒకే రోజు టీడీపీకి, కాంగ్రెస్కి, బీజేపీకి 3 చీఫ్ మినిస్టర్లు, వాళ్ళ పార్టీ లీడర్లు మన స్టూడియోకి వచ్చేసేవాళ్ళు. అంతగా కార్పొరేట్ ఫిలిమ్స్ చేశాను, అడ్వర్టైజ్మెంట్ ఫిలిం చేశాను. 20 ఏళ్ల పాటు నన్ను నేను చెక్కుకున్నాను ఒక టెలివిజన్ ఇండస్ట్రీలో. ఈరోజు నేను వెనక్కి తిరిగి చూస్తే సచిన్ టెండూల్కర్కి క్రికెట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ ఉన్నాయి. దూరదర్శన్ హైదరాబాద్కి ఫస్ట్ హీరో నేను. దూరదర్శన్ ఆంధ్రప్రదేశ్ అంతా వచ్చాక ఫస్ట్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ నేను. DD 8 వచ్చిన తర్వాత ఫస్ట్ సీరియల్ నాదే. నేషనల్ కప్లో హైదరాబాద్ నుంచి ఫస్ట్ సీరియల్ తీసింది నేనే. ఈటీవీ పెడితే ఫస్ట్ అవుట్ సైడ్ ప్రొడ్యూసర్ నేనే. జెమినీ టీవీలో ఫస్ట్ రియాలిటీ షో, ఇప్పుడంతా మల్టీ కెమెరా సెటప్తో రియాలిటీ షోస్ వస్తాయి కదా. జెమినీ సినిమా క్విజ్ అని కేఎస్ రామారావు గారు నిర్మాత, నేను దర్శకుడు, తర్వాత మురళీమోహన్ గారు యాంకరు. జెమినీ సినిమా క్విజ్ నేనే. ఇలా జీ తెలుగు ఫస్ట్
కమర్షియల్ ప్రోగ్రామ్ తరుణి తరుణం అని విమెన్స్ మ్యాగజైన్ చేశాను. స్మైల్ శ్రీ అని లాఫ్టర్ ఛాలెంజ్ రాకముందర లాఫ్టర్ ఛాలెంజ్ చేశాను. దూరదర్శన్లో చాణక్య సీరియల్ తీశాను. హిందీలో చాణక్య రాకముందరే నేను చాణక్య సీరియల్ తీశాను. వెరసి ఏంటంటే ఏదైనా ఫస్ట్ చేస్తూ వచ్చాను. ఒక 20 years జీవితం నేను రేపేంటి అని ఆలోచన లేకుండా 20 ఏళ్ళు గడిచిపోయింది. తెలియకుండా అయిపోయింది. ఎలా పెళ్ళైందో, ఎలా పిల్లలు పుట్టారో, ఎలా పెద్దవాళ్ళు అయ్యారో మనకు తెలియదు. అక్కినే నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చి సీరియల్ చేయటం అంటే అవును, అది ఒక స్వప్నం. నా 5 ఏళ్ల వయసులో నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. నాకు 11 ఏళ్ల వయసు వచ్చాక నారాయణ రెడ్డి గారి దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. నేను ఊహ తెలిసాక సింగీతం శ్రీనివాసరావు గారితో నేను కలిసి విశ్వనాథ్ గారిని చూడాలనుకున్నా, శంకరాభరణం శంకర శాస్త్రి గారు, వీళ్ళందరితో తర్వాత రోజుల్లో కలిసి పనిచేయటం అంటే నా జీవితానికి అదొక చాలా ఆనందం అనిపించింది. అద్భుతంగా సార్, అసలు మనం ఊహించని ఒక ఊహించలేదు. నాగేశ్వరరావు గారితో సీరియల్ తీశాను. చాణక్య సీరియల్కి, హలో హైదరాబాద్ సీరియల్కి నారాయణ రెడ్డి గారితో పాటలు రాసుకున్నాను. పెళ్లి పందిరి అనే సీరియల్ ఈటీవీ తీస్తే సంగీతం శ్రీనివాసరావు గారు మ్యూజిక్ చేశారు. నాకు బాలు గారు యాక్ట్ చేసేవారు, పాటలు పాడేవారు. సిరివెన్నెల గారు రాశారు, వేటూరు గారు రాశారు, చంద్రబోస్ గారు రాశారు. నేను ఏ పని చేసినా ఇంతకంటే జీవితాన్ని పరమార్థం ఏంటి? రామారావు గారితో తెలుగుదేశం పార్టీ ఫిల్మ్స్ అన్నీ చేశాను. చంద్రబాబు నాయుడు గారికి చేశాను, మురళీమోహన్ గారితో చేశాను. అసలు ఇఫ్ యు టర్న్ బ్యాక్ పెద్ద వాళ్ళందరితోనూ కలిసి పనిచేసే అదృష్టం వచ్చింది. కాబట్టి నేను మాయమైపోలే, వేరే చోట ప్రత్యక్షమే, అక్కడ ఏలేరు. కానీ నా క్వశ్చన్లో మీకు ఇంకా ఇప్పటికి కూడా ఆ క్వశ్చన్ నుంచి నేను వెనక్కి పోవట్లేదు. కారణం ఏంటంటే 70mm స్క్రీన్ మీద ఒక్కసారి హీరోగా ముద్రపడ్డాక నేను హీరో అని నాకు తెలియకుండానే మైండ్లో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో. మీతో పాటు వచ్చిన చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు అలా 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 మెట్టెక్కుతా వెళ్ళిపోతున్నప్పుడు మీరు అక్కడ అంతకు ముందే పెద్ద విజయాలు సాధించినప్పుడు మళ్ళీ వాళ్ళందరిని చూస్తే ఎలా అనిపించేది సార్? నిజానికి నాకు ఎప్పుడు ఈర్ష్య కానీ, అసూయ కానీ, ఎందుకు వదిలేశారన్న బాధ కానీ నాకు ఎప్పుడు లేదు. కారణం ఏంటంటే, ఒకటి, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చెన్నైలో పరిశ్రమ ఉండేది. 2, నాది లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. 3 సినిమాలు హిట్ అయినాయి. తర్వాత ఫట్ అయితే నా జీవితం ఏంటి అనే ఒక చిన్నపాటి అభద్రతా భావం. దాని తర్వాత నేను చదువుకుంటే ఎర్లీ ఏజ్లో వచ్చాను, చదువుకుంటే బాగుంటుంది, ఓ గుప్పెడు హైట్ తక్కువ ఉన్నాను, తర్వాత ఏదైనా పక్క వేషాలు పరిమితం అవుతానే భయం. తెలివితేటలు ఉన్నాయి, ఇంటర్మీడియట్లో సూపర్ మార్కులతో స్టేట్ లెవెల్లో మనం ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళం, తర్వాత ఏమైపోతున్నాను చిన్నపాటి భయం. కాబట్టి నా జీవితం పక్కవాడు కొలిస్తే వేరే రకంగా ఉంటుంది, నా జీవితాన్ని నేనే కొలిస్తే నేను ఆనందంగా ఉంటుంది. ఒక చిన్న పిల్లాడు నేను ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో చెయ్యెత్తాడు, ఏంటి చెప్పరా అంటే, నాకు సక్సెస్కి అచీవ్మెంట్కి మధ్య తేడా తెలుసు అన్నాడు. చెప్పు నాన్న, పక్కవాడు నా జీవితంలో కొలిచేది సక్సెస్, నాకు ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, ఎన్ని అవార్డులు ఉన్నాయి, ఎన్ని డిగ్రీలు ఉన్నాయని. నా జీవితంలో నన్ను నేను కొలుచుకునేది అచీవ్మెంటు. నేను బొమ్మ గీస్తాను, ఎవరికి ఆనందం రాదు, నాకు వస్తుంది. నేను పెయింటింగ్ ఇస్తాను, పక్కవాడు మెచ్చుకోడు, నేను మెచ్చుకుంటాను అన్నాడు ఒక 7వ క్లాస్ పిల్లాడు. సో ఐఎమ్ ఎన్ అచీవర్, ఐఎమ్ నాట్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. సూపర్ అచీవ్, నిజంగానే యు ఆర్ ట్రూలీ అచీవర్. దేనికంటే రజనీకాంత్ గారి ముందు నాకు అసలుకి ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతుంటే గూస్బంప్స్ వస్తుంది. ఐ ట్రూలీ అమేజింగ్ యూ. దేనికంటే అసలు నాకు కళ్ళ ముందు మీరు రజనీకాంత్ గారిని అక్కడ నించోబెట్టి ఒక 50-60 మంది ఉన్నాం అంతే. ఆ 50-60 మంది మధ్యలో మీరు మాట్లాడుతుంటే ఆయన స్పెల్ బౌండ్ అయ్యి చూస్తున్నప్పుడు మీరు ఆయన ఒక మాట అన్నారు, అదొకసారి ఇప్పుడు చెప్పండి. నేను ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రాంలో చెప్పేది శివ, ఇది ఆయన ముందు చెప్తుంటే చెప్పానంటే 1,00,000 సార్లు చెప్పాను. ఇది ఫస్ట్ టైం చెప్పినప్పుడు పరచూరు గోపాలకృష్ణ గారు నా పక్కన ఉన్నారు. 10 ఏళ్ల క్రితం ఎప్పుడు ఫస్ట్ టైం ఇది చెప్పినప్పుడు ఆయన అన్నారు, నువ్వు చెప్పావు ధైర్యంగా, నేనైతే చెప్పలేను, ఎందుకంటే రజనీ గారి ఫ్యాన్స్ ఏమనుకుంటారు. నేను మంచిగా చెప్పాను సార్ అన్న. నా అప్పటి నుంచి నా జీవితంలో రజనీకాంత్ గారి ముందర అవకాశం వస్తే చెప్పాలనుకున్నా. మనం అనుకోకుండా ఆ రోజు కూర్గులో ఆ ప్రైవేట్ పార్టీలో మనం అంతా కలవటం, నువ్వు కూడా ఉన్నావు, మేము ఉన్నాం. రజనీకాంత్ గారు అలా లేచి వెళ్తుంటే 1 minute సార్ అని ఆపి మరీ చెప్పేశా. అంటే అది ఏంటంటే మన ప్రేక్షకుల కోసం చెప్తాను ఇప్పుడు మళ్ళీ. రజనీకాంత్ గారికి తెలియదా తనకి 75 ఏళ్ల వయసు ఉందని, 70 ఏళ్ల వయసు ఉందని. రజనీకాంత్ గారికి తెలియదా తను డార్క్గా ఉంటానని. రజనీకాంత్ గారికి తెలియదా తన బట్టతలు ఉందని. రజనీకాంత్ గారికి తెలియదా తన తెల్లగడ్డ ఉందని. ఇన్ని తెలిసింది రజనీకాంత్ గారికి. ఇంకొక విషయం కూడా తెలుసు, ఒక్కసారి మేకప్ వేసి విగ్గు పెడితే తనకంటే సూపర్ స్టార్ లేడన్న విషయం తెలుసు. డోంట్ ఫోకస్ ఆన్ వాట్ యూ డోంట్ హ్యావ్. ప్రదీప్లో శివ ఉండలేడు, శివలా ప్రదీప్ ఉండలేడు. డోంట్ ఫోకస్ ఆన్ వాట్ యూ డోంట్ హ్యావ్, ఫోకస్ ఆన్ వన్ థింగ్ వాట్ యూ హ్యావ్, యూ విల్ బికమ్ ఏ సూపర్ స్టార్. ఫ్యాంటాస్టిక్ సార్. నిజంగా ఆయన కూడా తెలియకుండా
ఇట్లా ఇట్లా అని క్లాప్స్ కొట్టి సూపర్ ప్రదీప్ గారు నెక్స్ట్ డే అని మార్నింగ్ చెప్పేసి, చెప్పారు మన ఇనాగ్రేషన్ అతను చాలా బాగుంది మీరు చెప్పిందని రాత్రి చెప్పారు. నెక్స్ట్ డే నా గుండె ఉప్పొంగిపోయింది అనమాట అసలు. నిజంగా కాదు సార్. ఎందుకంటే మనం ఎవరినైతే ఇన్స్పైరింగ్గా తీసుకొని ఒక 1000 మందికి చెప్తున్నామో అదే వ్యక్తి మీరు చాలా కరెక్ట్గా చెప్పారని చెప్పి చెప్తాం. అందులోనూ మీ అమ్మాయి నిహారిక గారు అయితే కంగారు, డాడీ రజనీకాంత్ గారి ముందు నెగిటివ్గా ఎలా చెప్తారని చెప్పేసి అమ్మాయికి ఇంకా గోడు కొడుకుంటూనే ఉంది, చెప్తూనే ఉంది. అంటే tension. నెగటివ్ కాదండి, ఖచ్చితం ఇది. ఒక్క సెకండ్ ఆలోచించండి సార్ నేను కూడా మిమ్మల్ని ట్రూలీ 100% కరెక్ట్ అనే చెప్పాను. నిహారిక గారిని అడగండి. ఇప్పుడే అమ్మాయికి వస్తూ మా కొలీగ్కి చెప్పాను. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక చోట రాస్తారన్నమాట, సీతవేళ రానియకు శిశిరానికి చోటివ్వకు పడుచుగుండె ఏనాటికి పోనివ్వకు అంటే. పడుచుగుండె అంటే ఇక్కడ రొమాన్స్ కాదు, పని చేసే తత్వం, యువ రక్తం అంటాం కదా, అది పోగొట్టుకుంటే వీళ్ళు 70 yearsలో ఆయన సూపర్ స్టార్ ఎలా నిలబెట్టుకుంటాడు ఆయన. ఇప్పటికీ 4 సినిమాలు ఉన్నాయి సార్. 4 సినిమాలు కమాన్ అంటున్నాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే నీ వయస్సుతో, నీ రంగుతో, నీ రూపుతో లేదు, కేవలం నీ లక్ష్యం వైపు నువ్వు కనుక కన్నెత్తి చూస్తే యూ కెన్ బికమ్ ఏ సూపర్ స్టార్ ఆఫ్ లైఫ్. నిజంగా. కానీ నాకు మీరు ఆ రోజు చెప్తుంటే మాత్రం నాకు కూడా అమ్మ రజనీకాంత్ గారు ఇక్కడ మీకు 5 అడుగులు దూరం, మన ఇద్దరం ఎంత దూరంలో ఉన్నామో అంత దూరమే. అంత దూరంలో నుంచి ఈయన ఇలా చెప్తున్నాడు, దేవుడా. అదో కోరిక. మీరు ఒక సెకండ్ ఆ క్షణం నేను చెప్పలేదనుకోండి, జీవితంలో మళ్ళీ రజనీ సార్ని చూసే అవకాశం రాదు, వారి ముందు చెప్పే అవకాశం రాదు. కాబట్టి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని 10 మందికి చెప్పే మనం అది పుచ్చుకోవడానికి అవునా కాదా నా మైండ్లో కాన్ఫ్లిక్ట్, గో హెడ్ అని నా మనసు గెలిచింది మెదడు కంటే. వెంటనే అడిగి పారేసా. సూపర్. నిజంగానే ఇప్పుడు ఈ వీడియోలో పర్టికులర్గా నేను ఆ వీడియోని ప్రజెంట్ చేస్తాను. 100% నేను ఖచ్చితంగా దాన్ని అక్కడ ప్రజెంట్ చేస్తాను. రజనీకాంత్ గారు ఒక ఫ్రేమ్లో, ఒకే ఫ్రేమ్లో రజనీకాంత్ గారు ప్రదీప్ గారు ఉండి ఎలాగా మాట్లాడుకుంటుంటే ఎలా ఉండింది అనేది మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అదొకటి. అంత టాలెంట్ ఉన్న కూతురు ఏంటండి బాబు. సంగీతం అంతా కూడా ఆ అమ్మాయి దగ్గరే తెలిసినట్టుగా ఫైట్ చేస్తుంటది సంగీతం పేరు రాగానే అమ్మాయి. ఆ రోజు ఫ్లైట్ లో కూడా అమ్మాయి నిహారిక దానికి పాటలు చిన్నప్పటి నుంచి నేర్చుకుంది, చాలా ఇష్టం. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. మార్నింగ్ 4 o'clock బయలుదేరి నేను విజయవాడ దగ్గర ఉన్న ఇబ్రాహీంపట్నంకి వెళ్ళాలి. 9 నుంచి నాకు సెషన్ ఉంది అక్కడ. ఎన్నో ఏళ్ల క్రితం, మేబీ ఒక 20 ఏళ్ల క్రితం. 9 నుంచి అక్కడ నాకు సెషన్ ఉంది. మన థర్మల్ పవర్ వాళ్ళ సెషన్, విజయవాడ థర్మల్ పవర్ వాళ్ళ దగ్గర సెషన్ ఉంది. సో 4 o'clock డ్రైవర్ రాలా, ఫోన్ ఎత్తట్లా, నేనే డ్రైవ్ చేసుకెళ్తాను డిసిషన్ తీసుకున్నా. మా వైఫ్ అంది, ఒక్కళ్ళే ఎందుకండి నేను రానా అని, పిల్లలు 2 ఉన్నారు నువ్వు వద్దని. ఇది 9th class 10th class చదువుతుంది మా అమ్మాయి. దాన్ని లేపేశా. ఏం నాన్న మోంగడుకో దా అన్న. ఇక్కడ నేను కారు ఎక్కి స్టార్ట్ చేస్తే పక్కన కూర్చుని విజయవాడ వెళ్ళిన దాకా పాటలు పాడుతూనే ఉంది. అబ్బా కంటిన్యూ, దాని పుస్తకం ఒక్కల్లా చూడాల్సిన పని లేదు, మొత్తం కంటిన్యూస్ పాటలు అక్కడికి వెళ్ళి రూమ్లో పడుకుంది. నేను సాయంత్రం అయిపోగానే మళ్ళీ 6ంటికి బయలుదేరా, 10-10:30కి ఇక్కడికి వచ్చేదాకా పాడుతూనే ఉందన్నమాట. సూపర్. ఎందుకంటే ఆ రోజు మీకు గుర్తుందో లేదో, మీకు గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే 40 మంది ఉన్నాం ఫ్లైట్లో, మొత్తం గోల మొత్తం నిహారిక గొడవే. మనందరం వేరే క్విజ్ మాట్లాడుతుంటే ఆ అమ్మాయి మాత్రం సంగీతం క్విజే మాట్లాడుతుంది. ఇళయరాజా గారు అంటే ఆమెకున్న వ్యక్తమైన ప్రేమ అసలు అది దాన్ని నేను మాటల్లో చెప్పాను. చిరంజీవి గారు, ఇళయరాజా గారు, బాలు గారు, ఈ ముగ్గురు నాకంటే దాని ముఖ్యం. నిజమే, అది కనబడింది. మీతో అయినా ఫైట్ చేస్తాం కానీ వాళ్ళని ఫైట్ చేయదు. ఒక్క మాట అనేది చిరంజీవి గారిని కానీ, బాలు గారిని కానీ, ఇళయరాజా గారిని కానీ ఒక్క మాట అనేది నాన్న వద్దు ఉంటుంది. నేను సరదాగా దాన్ని ఎప్పుడైనా ఏమన్నా అన్నా కానీ కూడా అసలు అంత ఇష్టం దానికి. కానీ చిరంజీవి గారి గురించి రామ్ చరణ్ గారికి తెలిసిన దానికంటే, ఇళయరాజా గారికి, యువన్ శంకర్ రాజా గారికి తెలిసిన దానికంటే, బాలు గారి అబ్బాయికి తెలిసిన దానికంటే కూడా వాళ్ళ కంటెంట్ నిహారికకి ఎక్కువ. అవునండి, నేను 100% చెప్పగలను. నేను 100% చెప్పగలను. ఎందుకంటే ఆ రోజు నేను మాట్లాడాను. అసలు ఆ క్విజ్లో అందరూ అన్ని గెలుస్తున్నాం కానీ సంగీతం దగ్గరికి వచ్చేకి EMI గెలుస్తుంది. నిజంగానే. ఆ తర్వాత నేను నిన్న షాక్ అయిన విషయం, మీ అబ్బాయిలో అంత మంచి సింగరు, అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలియదు. లేదండి, ఆ అబ్బాయి మాత్రం నేను వాళ్ళు చెప్తున్నా మంచిగా అసరసంది వేళ ఖచ్చితంగా ఈ అబ్బాయి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. నిజంగా ఎంత బాగా పాడాడంటే, మామూలుగా ఇవన్నీ నేను ఏ తబ్బులో రాస్తాను, పెద్ద రెస్టారెంట్లో పాడుతున్నప్పుడు యూత్ అంతా ఎంజాయ్ చేస్తా ఉన్నప్పుడు చూశాను. మీకు ఏం పాటలు కావాలని అడిగినప్పుడు మేమందరం రెట్రో అంటే
ఉదయం 10:30, 11 గంటలకి అసలు ఆ గొంతుతో పాడుతుంటే అందరూ క్లాప్స్ కొట్టి వచ్చిన ప్రోగ్రామ్ మర్చిపోయారు. మీరు నమ్మితే అవునండి 100% నమ్మాలి అది. అవునండి. మీరు తర్రంపం కదా మనం వచ్చిన ప్రోగ్రామ్ అని వచ్చిన గెస్టులను బట్టి నాకు అర్థమైంది. వాడు ఎక్కడ నేర్చుకోలేదండి. మా అమ్మాయి నేర్చుకుంది సంగీతం, మా అబ్బాయి నితీష్ సంగీతం నేర్చుకోలే. వాడికి 5-6 ట్రై చేశాడు. న్యాచురల్లీ ప్రతి తండ్రి అయితే కొడుకు యాక్టర్ అవ్వాలని అందరూ అనుకున్నాను. నేను కూడా అనుకుని వాడిని డ్రామాలో పెట్టాను. డ్రామా యాజ్ ఏ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఒక స్కూల్ చూసి ఆ స్కూల్ దగ్గర మేము ఇల్లు మార్చుకుని వాడిని డ్రామా నేర్పించాను. వాడు షేక్స్పియర్ నాటకాలు తెగించి అన్ని నాటకాలు వేసాడు 10th దాకా. సడన్లీ డ్రామా నుంచి మ్యూజిక్ మీదకి వెళ్ళింది. ఎవరినో చూసి పాడటం మొదలెట్టి గిటార్లోకి వెళ్ళి ఆ గిటార్ నేర్చుకుని పాడేసి దాని నుంచి ఈరోజు నా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారి దగ్గర ఒక 2 years ఆయన సంరక్షణలో పెరిగాడు. అందుకే అంత బ్యూటిఫుల్ అంటే ఆ మెలోడీస్ అతను తీసుకున్న విధానం నిజంగా మెస్మరైజింగ్. స్టేజ్ మీద చాలా బాగా పాడు. నిజానికి సినిమా పాటలు తగ్గించి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నాడు. నాకు కొన్ని అవునట సస్పెన్స్ రివీల్ చేస్తా అప్రోప్రియేట్. నేను కూడా ఇప్పుడు సస్పెన్స్ రివీల్ చేయదలుచుకోలేదు. అతను పని చేసింది కూడా మంచి హిట్ సినిమాలకు సంబంధించిన చాలా వాటిలో పనిచేస్తున్నాడు. సో వాడి ఫ్యూచర్ బాగుంటుంది. మ్యూజిక్ ఇప్పుడు మా ఇంట్లో మా ఆవిడ మ్యూజిక్, తనకిష్టం పాటలు, తన సంగీతం. మా అమ్మాయి మా అబ్బాయి ముగ్గురు మ్యూజిక్. నేను మ్యూజిక్ లవర్. ఐఎమ్ దేర్ లవర్ అండ్ మ్యూజిక్ లవర్. నాకు పాడటం రాదు కానీ పాట ఇష్టం. నేను మ్యూజిక్కి ఏం సర్వీస్ చేశానో చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. తెలుగు టీవీ సీరియల్ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా టీవీ సీరియల్లో ఒక 100 పాటలు పెట్టుంటాను నేను. టైటిల్ సాంగ్ కాదు, అందరు పెట్టినట్టు కథలో అంతర్భాగంగా సినిమాలో ఎలా ఉందో నా మొదటి సీరియల్లోంచే పాటలు పెట్టాను. అవి కోపల్లి శివరావు గారు రాశారు, ఇంద్రగంటి శ్రీకాంత్ నారాయణ రెడ్డి గారు రాశారు, వేటూరు గారు రాశారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాశారు. ఆ పాటలు పెట్టి షూట్ చేసేవాడిని నేను. సూపర్. అసలు పాటలు అంటే ఇష్టం అంతా. వెరీ నైస్. అయితే నాకు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా మీ గురించి. అంటే మీ గురించి ఒక్కొక్క చోట బాంబుల్లాగా పెరిగినవన్నీ నేను అన్ని దాచిపెట్టి ఒక్కొక్కటి అలా వదులుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఒక మనిషి మీద విపరీతమైన అభిమానం ఉంది తెలుగు సినిమా యాంకర్స్లో సుమ గారి మీద. అవునండి. సుమ అంటే ఇప్పుడు సుమ గారు ఆమె ఒక సూపర్ స్టార్. మనం మీరు ఎవరు ఒప్పుకోకపోయినా ప్రతి తెలుగు ఇంట్లో ప్రతి తెలుగు నోట్లో నానే పేరు సుమ. ఆ సుమ నా గురువు గారు ప్రదీప్ గారు అని చెప్పేసి సభాముఖంగా స్టేజ్ ముఖంగా చెప్పి, అంటే తన యాక్టింగ్ నా దగ్గర నేర్చుకుంది, మాట్లాడటం నా దగ్గర నేర్చుకుంది. చిన్నపిల్ల, నాకంటే చాలా చిన్నది, నా బిడ్డ లాంటిది. చాలామంది మర్చిపోతారు, ఈ బిడ్డ మర్చిపోలేను. అబ్బో అది నాకు చాలా ఆనందం వేస్తుంది. ఆమెకి చిన్న సాయం చేసినా మర్చిపోరండి, మర్చిపోదు. తను ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే ఉండేవారు. రాజీవ్ కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే నేను ఆనందించా ఎక్కువకండి. సుమ క్యారెక్టర్ నాకు ఎక్కడ ఇష్టం అంటే ఎక్కిన నిచ్చెన మర్చిపోలేదు అమ్మాయి. సూపర్ సార్. ఈ నిచ్చెన పట్టుకున్న తల్లి, తండ్రి, నేను, మీర్ గారు, బిమ్ గారు, మేమంతా ఎర్లీ స్టేజ్లో. నేను ఒకసారి తను స్టార్ మైలో దేంట్లో 1500 ఎపిసోడ్ నన్ను గెస్ట్ కింద పిలిచినప్పుడు ఇట్లాగే మా గురువు గారు ఆయన వల్లే అన్నం తింటున్నాను ఏదో మామూలుగా చెప్పింది. తన కృతజ్ఞత తను చూపుకుంది. అప్పుడు నేను చెప్పా, లేదమ్మా మేము డైరెక్షన్ బోర్డు లాగా ఇట్లా వెళ్ళు తల్లి అని చెప్తాము. వెళ్ళినవాడు గొప్పవాడు, డైరెక్షన్ బోర్డు గొప్ప కాదు, నీ గొప్పతనం. అప్పుడు ఒక మంచి మాట చెప్పినమాట, సార్ తెలుగు మీ దగ్గర నేర్చుకున్నా, ప్రవర్తన మీ దగ్గర నేర్చుకున్నా, మీరు కనుక మీలో కాక ఇంకెవరైనా మిస్బిహేవ్ చేసుంటే నాతో ఎవరైనా మా నాన్న పంపించేవాడు కాదు. మా నాన్న నాకు ఏం చెప్పాడంటే ప్రతిరోజు అన్నం తినే ముందర ప్రదీప్ గారి పేరు తలుచుకు తినని చెప్పాడు అని చెప్తే నాకు గుండె కరిగిపోయింది. ఇంత కృతజ్ఞత ఎవరికి ఉంటుంది? ఎంతోమంది, నేను ఇండస్ట్రీలో పేర్లు చెప్పను, నా వల్ల పైకి వచ్చిన వాళ్ళు 100 మంది ఉండొచ్చు. కొంతమందే నా పేరు శ్రీనివాసరెడ్డి, ప్రభాకరు, సుమ, వీళ్ళు నా పేరు చెప్తారు ఎప్పుడు. ప్రదీప్ గారి వల్ల నేను వచ్చాను అని చెప్పి ఇప్పుడు నేను జంజాల గారికి నేను వీర ఫ్యాన్ అండి. నాట్ దట్ హీ హాజ్ మేడ్ మీ. నా లైఫ్ ఇది ఉన్నానంటే 45 ఏళ్ళైనా రేపంటే భయం లేకుండా ఉన్నానంటే, 45 ఏళ్ళైనా ప్రతిరోజు కెమెరా మంది ఇలా కూర్చుంటున్నా అంటే, 45 ఏళ్ళైనా ప్రపంచం మొత్తం ప్రదీప్ అంటే ఇంకా ముద్దమందారం ఉందంటే నా గురువు ఆశీర్వచనం వల్ల అయిందట. కరెక్ట్. నేను నా గురువుని మర్చిపోలేదు కాబట్టి ప్రాబ్లీ నేను పరిచయం చేసిన వాళ్ళు నన్ను కూడా మర్చిపోలేదని నేను అనుకుంటున్నాను. అంతే. ఫెంటాస్టిక్ సార్. నిజమే అది. ఏంటంటే జంధ్యాల గారు ఆ రోజున మిమ్మల్ని ఎలాగా గుర్తించారో అది ఏంటో నాకు తెలియదు కానీ ఏ రోజు చెప్తానండి, మీకు ఆశ్చర్యపోతారు. ఆ టాపిక్ వచ్చిన కాబట్టి చెప్తున్నాను. నేను ఎన్టీ రామారావు గారితో డైలాగులు రాసేవారు, కృష్ణ గారితో, నాగేశ్వరరావు గారితో, చిరంజీవి గారితో, మన సోమన్ బాబు గారితో, కమల్ హాసన్ గారితో, చంద్రమోహన్ గారితో, మురళీమోహన్, అప్పుడు టాప్ స్టార్స్ కృష్ణరాజు గారితో, అందరికీ హోటల్లో ఒక్కొక్క రూమ్ ఉండేది, ఈయన పోయి రాసేవారు.
ఆయన ఫస్ట్ సినిమా తలుచుకుంటే వీళ్ళలో ఎవరైనా ఓకే అనేవారు. కరెక్ట్. ఆయన నేను కొత్త వాళ్ళతో తీస్తాను, ఫస్ట్ సినిమా కొత్త వాళ్ళతో తీశారు. మావయ్య తను ఫ్రెండ్, నాకు నాటకాలు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి ఆయనకు తెలుసు నేను చేస్తాను. అందులో నా హెయిర్ చూసుంటారు. 5 ఏళ్ల ముందరండి ముద్దమందారం 1981లో వస్తే 76లోనో 77లోనో అడవిరావుడు సినిమా రిలీజ్ అయింది. ఈయన మాటలు రాశారు ఎక్స్ట్రాడనరీ. జంజాల్ గారు 350 సినిమాలకు మాటలు రాశారు. అడవిరావుడు, వేటగాడు, శంకరాభరణం, సప్తపది కూడా ఆయనే రాశారు. ఆ మాటలు రాగానే నాకు ఎన్టీఆర్ గారు నేను చాలా వీర అభిమాని, గుండె కోసేస్తాను. ఎన్టీఆర్ గారు ఆయన వీర అభిమాని. నేను ఆ డైలాగులన్నీ చెప్తూ ఉంటే ఒకరోజు నిన్ను ఎన్టీఆర్లా హీరోని చేస్తాను అని అన్నారు. 5 ఏళ్ల క్రితం ఆయన మైండ్లో ఇది 76, 77 అడిగిరావు రిలీజ్ అయిన సంవత్సరం నాకు గుర్తులేదు. ఓ అనుకున్నా. ఎగ్జాక్ట్లీ మేము ఓ చీకటి రాత్రి ఒక ఆయన రాసిన నాటిక చారారి గంచంలో వేశాం. మా ఫాదర్ అన్నాడు, జంజాల ఊళ్ళో ఉన్నారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్ కదా, పిలువు అన్నాడు. నేను వెళ్ళి పిలిస్తే చీఫ్ గెస్ట్ కింద ఆయనే పిలిచాను. మాట్లాడేసి చీఫ్ గెస్ట్ వెళ్ళిపోవాలి కదా నాటకం అయ్యాక, వెళ్ళకుండా మాతోనే కబుర్లు చెప్తాను. ఎంతసేపటికి వెళ్ళటలేదు ఏంటి అని నేను టెన్షన్ భుజం మీద చెయ్యేసి, నువ్వు అమ్మ నాన్న ఉంటారా రేపు ఇంట్లో, నేను వచ్చి మాట్లాడతాను అన్నారు. ఉంటారండి అన్న. నెక్స్ట్ డే మా ఇంటికి వచ్చేసారు. ఓల్డ్ సిటీ అంత ముందర హైదరాబాద్ వస్తే మా ఇంటికి వచ్చి ఫోన్ చేసి వెళ్తారు. వచ్చేసారు. వచ్చి ఇట్లా సినిమా హీరోని చేస్తున్నా అంటే నేను ఆశ్చర్యపోయి, ఏంటి నాకు ఐఎమ్ ఐ కేపబుల్, డూ ఐ డిజర్వ్ దిస్ పొజిషన్ అనుకున్నా. అలా అనుకున్నాను. సరే ఆయన వెళ్ళారు. సడన్లీ నేను విజయవాడ వెళ్ళాను మా అమ్మమ్మ గారి ఇంటికి. వెళ్తే ఫోను మా మావయ్యకి ఫోన్ చేసి, రాత్రికి ట్రైన్ ఎక్కి ప్రదీపం తీసుకుని చెన్నై వచ్చే ప్రొడ్యూసర్ దుబాయ్ నుంచి వచ్చారు, ఆయన నాన్నగారు అని ఉండేవారు, మన రాజన్ ప్రసాద్ గారు, కోనేరు రాజన్ ప్రసాద్ గారు. ఆయన వచ్చారు, ఆయనకి చూపించాలి. వచ్చేసాను. ఒక మామూలు ప్రదీపు, ఒక సైకిల్ మీద వెళ్తున్న ప్రదీపు, హవాయి చెప్పులు వేసుకున్న ప్రదీపు, చదువు తప్ప ఏం తెలియని ప్రదీపు, అమ్మ నాన్న చాటును పెరిగిన ప్రదీపు, అలా ట్రైన్కి వెళ్ళేటప్పటికి నెక్స్ట్ డే పొద్దున్న 5 స్టార్ హోటల్లో కట్ చేయటం, హెయిర్ కట్ చేయటం, కారు, మనం అసలు నేనేనా అనిపించే విధంగా మలిచారు జంజాల్ గారు. ఈ జీవితం మొత్తం నేను బతుకున్నంత కాలం ప్రతి బిందువు జంజాల్ గారికి అంకితం. సూపర్ సార్, నిజంగానే. అంటే ఆ గుర్తుపెట్టుకోవడం కూడా ఉండాలి కదా. అంటే మరి తండ్రి తర్వాత గురుపాదాన్ని ఎవరు పట్టుకుంటారో ఆ గురుపాదాన్ని పట్టుకున్న వాళ్ళు జీవితంలో పైకి వస్తారండి. మీరు గమనించండి, ఎవరినైనా సరే గురుపాదాన్ని పట్టుకున్న వాళ్ళు టాప్ పైకి వెళ్ళిపోతారు. ఫెంటాస్టిక్. తర్వాత ఇప్పుడు పరుగు ఆపటం ఒక కళ అనేది నేను ఎక్కడెక్కడో చదివాను. చాలా మంచి మాట. కరెక్ట్. పరుగు ఆపటం ఒక కళ అనే దానికి నాకెందుకో మిమ్మల్ని కూడా నేను ఆ బ్యాలెన్సింగ్ మోడ్లో చూసుకున్నాను. అంటే ఎక్కడో ఇప్పుడు ఇండస్ట్రీలో అసలు వాళ్ళు ఏమవుతారో కూడా తెలియని టైం నుంచి ఏదో అవుదామని చెప్పి వచ్చి ఇక్కడ ఏదో చేస్తూ ఉంటారు. అలాంటిది మీకు ముందే హీరో అవకాశం వచ్చి అవునండి ఇంత జరిగి 3 హిట్లు చూసేసినాక పక్కకి వెళ్ళిపోయి ఇది కాదు మన పాత్ అనుకునే ఒక మైండ్ సెట్ ఎక్కడో జరిగి ఉండాలి. అది ఏమై ఉంటుంది అనేది నాకు వచ్చిన. నేను ఇప్పటిదాకా చాలామందికి ఎక్కువ రివీల్ చేయాలి. మీ ప్రభు గారే అడిగారు నన్ను ఒకసారి, కొంతే చెప్పాను. నేను చెప్తానండి, నేను ఇమ్మడలేకపోయాను. ఎందుకు ఇమ్మడలేకపోయానో కూడా నేను చెప్తాను. నాకు అప్పటిదాకా స్టేజ్ ఎక్కి మాట్లాడటం, వరకట్నం అగేన్స్ట్, ఆడపిల్లల్ని గౌరవించటం, ఇలాంటివన్నీ అంటే సినిమా ఇండస్ట్రీ చెడు అని నేను చెప్పట్లా. నేను C+ ఫోను, C+ ఛార్జరే పడుతుంది. నేను ఐఫోన్ అయితే C+ పట్టదు, నేను C+ ఛార్జర్ అయితే ఐఫోన్ పట్టదు. కంపాటబిలిటీ అంటారు దాన్ని. నాకు అక్కడ కొంచెం ఆడ్ మ్యాన్ అవుట్లా అనిపించేవాడిని ఎప్పుడు కూడా. 4 స్తంభాలాట షూటింగ్ అయినంత కాలం కూడా నేను నవతా కృష్ణరాజు గారితో, శృతి వీరభద్రరావు గారితో, కాకినాడ శ్యామల గారితో, డబ్బింగ్ జానకి గారితో మాట్లాడేవాడిని. అందరు నవ్వేవారు వచ్చి, ఏంటి నీ ఏజ్ అంతా 20 ఏళ్ళు లేవు, వాళ్ళందరూ 40-50 ఏళ్ళ వాళ్ళు, వాళ్ళతో ఎప్పుడు నువ్వు తిరుగుతావండి. ఎందుకు మాట్లాడేవాడిని? నవతా కృష్ణరాజు గారు సాహిత్యం గురించి మాట్లాడేవారు, శృతి వీరభద్రరావు గారు నాటకాలు వీటి గురించి మాట్లాడేవారు, డబ్బింగ్ జానకి గారు వాళ్ళు మంచి మాటలు చెప్పేవాళ్ళు. వాళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు, నేను చిన్నపిల్లాడిని కదా అప్పుడు, నాకంటే పెద్దవాళ్ళు వాళ్ళందరూ. ఇట్లా కొంచెం ఇమ్మడలేకపోయాను. రెండోది, వాట్ ఇన్ కేస్ ఐ ఫెయిల్. అన్నిటికంటే ముఖ్యమైన కారణం 4 స్తంభాలాట 100 డేస్ అప్పుడు ఒక అతను నా దగ్గరికి వచ్చి, తేనెమల్సుల సినిమా కృష్ణ రామ్మోహన్ గారు ఇద్దరు యాక్ట్ చేశారు, సూపర్ హిట్ అయింది, మీరిద్దరు అలా మళ్ళీ మీరు వచ్చారు అన్నాడు. నా గుండె పగిలిపోయింది. కృష్ణ గారు ఉన్నారు, రామ్మోహన్ గారు ఏమైపోయారు. రేపొద్దున నరేష్ ఇవాళ కూడా ఉన్నాడు, వాడు నా ఫ్రెండ్, క్లోజెస్ట్ ఫ్రెండ్, నాకు ఇష్టం, నా తమ్ముడు లాంటి వాడు నరేష్ పెద్ద పైకి ఎదిగితే నేను ఇటు అయిపోతే, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నేను లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏమవుతాను. సో నా ప్లాన్ బి ఉండాలి. ఓ 3 ఏళ్ళు సబాటికల్ తీసుకుని చదువుకుని మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నాను. 3 ఏళ్ళు వచ్చేటప్పటికి మీరు అన్నట్టు ఇందాక వీళ్ళందరూ నాకంటే ఎదిగిపోయారు.
నేను పరుగు ఆపేలా వెనకబడిపోయి ఉన్నా ఆ క్షణానికి. మీ మాటల్లోనే చెప్తున్నా. పరుగు ఆపేసిన వాడిని, వెనకబడి ఉన్నా. 400 మీటర్స్ రిలేలో వాళ్ళందరూ ముందుకెళ్ళిపోయారు, నేను వెనకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? నా విజ్ఞత, నా విద్య నన్ను బోధించాయి. వీళ్ళతో పాటు ఎదగాలి అంటే ప్యారలల్ లైన్ తీసుకో, ఈ లైన్ తీసుకోకుండా పక్క లైన్ తీసుకో అనిపించింది. టెలివిజన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదు, ఉట్టి నేషనల్ కప్లో ఉండేది. ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఇండియాలో కూడా లేదు. మా అన్నయ్య అడ్వర్టైజింగ్లో పెద్ద, ఇవాళకి కూడా పెద్ద ఆయన, బాంబేలో ఉంటారు, శ్రీధర్ అన్నయ్య. ఆయన చెప్పాడు, అరే యూ చూస్ టెలివిజన్, అది ఎదిగే ఇండస్ట్రీ ఇది రేపటి. ఇప్పుడు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాగో ఆ రోజు టెలివిజన్ అంతా. కరెక్ట్. 100 మంది ఒక ఇంట్లో టీవీ చూసేవారు. 100 ఏళ్ళకి ఒక టీవీ ఉండేది. 100 ఏళ్ళకి ఒక టీవీ సార్, ఒక బజార్కి ఒక టీవీ ఉండేది. అటువంటప్పుడు నేను వెళ్ళి అడుగు ముందుకేసాను. ఏమైంది? మీరు మాయమయ్యారన్నారు. నేను ప్రేక్షకుడి గుండెలోంచి మాయం కాల, సినిమా ఇండస్ట్రీ నుంచి సబాటికల్ తీసుకున్నా. కానీ నేను విస్తరించా, నేను ఎదిగా. కార్పొరేట్ ఫిలిమ్స్ చేశా, అడ్వర్టైజ్మెంట్ ఫిలిమ్స్ చేశా, డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేశా, టెలివిజన్ ఇండస్ట్రీకి ఆద్యుడిని అయ్యాను. నా జీవితం ఈ లోపల పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ని అయ్యాను, మంచి స్పీకర్. నాకు అదొకటి సార్, ఇంత బ్యూటిఫుల్గా జర్నీ అవుతున్నప్పుడు ఇప్పుడు నేను మీ ముందు ఎంత పిల్ల కాగ్గండి, నాకే తెలియకుండా 25 ఏళ్ళు అయిపోయింది. మీ కళ్ళ ముందు 2002 నుంచి అలా తిరుగుతూ నేను హాయిగా తెలియకుండా వెళ్ళిపోయింది. అరే నిజమే కదా, మనం కూడా ఒక బ్యూటిఫుల్ జర్నీ చేసాం అనుకున్నప్పుడు, మాకే ఇంత జర్నీ చేసామని ఫీల్ అయినప్పుడు, మీకు ఈ జర్నీ మధ్యలో ఇప్పుడు నేను ఎటు మారలేను, ఎటు కూడా అంతా మీతోనే ఉంటాను, ఎటు చూసినా ఎక్కడొకక్కడ మళ్ళీ మీ దగ్గరే ఉంటాను. అలానే మీరు అసలు ఈ మోటివేషనల్ స్పీకర్ అనే మైండ్ సెట్కి ఎలా వెళ్ళారు అనేది నాకు అసలు అర్థం కాలే ఎప్పుడు కూడా. అంటే ఒక్కొక్కరికి నేను ఫ్లాష్ బ్యాక్కి వెళ్తాను. నేను 1975 సంవత్సరం నాకు 2 రకాలుగా మర్చిపోలేని సంవత్సరం. 75 మూడు రకాలుగా యాక్చువల్ చెప్పాలంటే. ఒకటి, నేను ఆ సంవత్సరం నాటక రంగంలో డ్రామా వేస్తే ఆల్ ఇండియా లెవెల్లో 1975లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. అదే సంవత్సరం అదే నాటకంలో తెలంగాణ శకుంతల గారికి బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది. ఆవిడ అప్పుడు సినిమాల్లోకి రాలా. నేను 9వ క్లాస్ చదువుతున్నా. ఇది అయ్యేటప్పుడు అదే సంవత్సరం మా తెలుగు సార్ ధూళిపాళ సీతారామ శర్మ గారు నన్ను ప్రోత్సహించి డిబేట్లు మాట్లాడమన్నారు. నేను మాట్లాడా. అదే సంవత్సరం ప్రపంచ తెలుగు మహాసభలై స్టూడెంట్ కేటగిరీలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఈ 2 నా మైండ్లోకి ఎక్కి ఉన్నాయి, నటన, వక్తృత్వం, మాట్లాడటం. మూడోది ఏంటంటే ఆ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ దాసన్న గారి ఇదక్కడి న్యాయం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేశాను. దాసనారాయణరావు గారి. ఆ టైం చేస్తున్నప్పుడు మురళీమోహన్ గారు చిన్నప్పటి నుంచి స్నేహితుడు, మా నాన్నగారి ఫ్రెండ్, మా మావయ్య ఫ్రెండ్, మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఇవాళ కూడా నేను ఇంత ఏజ్ వచ్చి కూడా ఆప్యాయంగా ఆయన అంకుల్ అనే పిలుస్తాను. నాకు ఇష్టమైన వ్యక్తి మురళీమోహన్ గారు. ఆయన ఇష్టం లేని వ్యక్తి ఎవరు ఉండరు. ఆయన కూడా నేనంటే ఇష్టం, నాకు కూడా ఆయన ఇష్టం. మాదొక పెద్ద ప్రేమ, అదొక లవ్ స్టోరీ, డిఫరెంట్ స్టోరీ. సో మురళీమోహన్ గారు, ప్రభ గారు ఇద్దరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం ప్రభ గారు అన్నారు, నేను డైలాగ్ చెప్తే, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, అప్పుడే కమల్ హాసన్ ఇండస్ట్రీలోకి వచ్చారు, నువ్వు కమల్లా ఉన్నావు, నువ్వు యాక్టింగ్ వదలొద్దు అని చెప్పారు. అదే సంవత్సరం 77. ముద్దమందారం కానీ 4 స్తంభాలు కానీ మిమ్మల్ని గెటప్ చూస్తే నిజంగా కమల్ హాసన్ లాగానే ఉంటేవారు, ఆ జుట్టు కానీ అందరూ అప్పుడు ఆంధ్ర కమల్ హాసన్. సో ప్యారలల్గా నాకు ఈ నేను ఇందా చెప్పాక సీరియల్ ఇండస్ట్రీ మొదలెట్టు 86 వచ్చేటప్పటికి. సిఏ చదువుకున్న 3 ఏళ్ళు పెద్ద కాన్ఫ్లిక్ట్ నాకు. ఒక పెద్ద హీరో సాధారణ బస్సులో వచ్చి సీఏ చదువుకోవడానికి ఆడిట్కి వెళ్తే, ఆడిట్కి వెళ్ళిన కంపెనీల చుట్టూ జనం వచ్చేసేవారు. స్కూళ్ళకి వెళ్తే ఆడపిల్లలు ఎక్కడ న్యాచురల్ కదండి. ఒక హీరో, మీకు ఇష్టమైన హీరో ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు ఎలా ఉన్నారో అలాంటి ఇమేజ్ ఉన్న హీరో వచ్చి ఒక చిన్న ఆఫీసుల్లో కూర్చొని ఆడిటింగ్ చేస్తూ బస్సులు ఎక్కి సిటీ బస్సు ఎక్కితే, ఒకసారి రాసి సిమెంట్కి వెళ్తుంటే మిరియాలు కూడా అద్దాలు పగిలిపోయినాయి. డిపో మేనేజర్ నా చేత రాయించుకున్నాడు, మీ వల్లే పగిలిందని రాసి. సో అంత అభిమానులు అవన్నీ ఉన్నప్పుడు ఏం చేయాలి? నా మత్తు ఎక్కడ? అందరూ ఏం సినిమాలు లేవా అంటారు. లేవా అంటే ఉండొచ్చు. జంజాల గారు నేను వచ్చేసి హైదరాబాద్ వస్తున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగి ఆయన అన్నారు, నువ్వు తప్పు చేస్తున్నావు అన్నారు. నన్ను దేని సార్ అన్నా నేను అంటే, అప్పటికే బాలచందర్, భారతీరాజా వీళ్ళందరూ నేను పిలిచి అడిగారు. కుర్రాడు నన్ను పిలిచి ఇంటర్వ్యూలు చేశారు. బాలచందర్ గారు, భారతీరాజా తమిళ సినిమా. నేను సన్నగా ఉండేవాడిని కాబట్టి సరిత గారు పక్కన పడినాను. కోకిలమ్మలో మిస్ అయింది. భారతీరాజా గారిది సీతాకోచిలక కూడా నేనే చేయాల్సింది అసలు. అవి 2 సినిమాలు కాక ఏడి నాగేశ్వరరావు గారి సినిమాలో చేయలేకపోయాను నేను. భారతీరాజా గారు జంజాల గారి ఫ్రెండ్, ఇంటికి వచ్చేవారు. ప్రతిసారి వీడు బాగున్నాడు అనేవారు. నీకు అంత మంచి పేరు ఉంది. ఇప్పుడున్న తెలుగు సినిమాలాగా ఇప్పుడు చిన్న సినిమాలు తమిళ్లో ఆడేవి.
అవును. 1980s ప్రాంతాల్లో ఉమ్. చిన్న సినిమాలు ఎక్కువ ఆడాయి. అవును. సుహాసిని గారు యాక్ట్ చేసిన సినిమాలు ఇవన్నీ కూడా, విజయశాంతి గారి కొత్తగా వచ్చిన విజయశాంతి గారు కొత్తగా వచ్చిన సినిమాలు ఇవన్నీ ఆడేవి. నువ్వు ఇక్కడ ఉండి ఒక రూమ్ తీసుకుని ఇక్కడ ఉండి నువ్వు పర్సూ చేస్తే బాగుండేది, లేదా మా ఇంట్లో ఉండు పర్సూ చేయన్నారు. నాకు ఎందుకో ధైర్యం చాలేదు. నా తెలివితేటలు సినిమా ఇండస్ట్రీకి పనికిరావు. మీకు ఇప్పటికీ ఆ సినిమానే మిగిలిపోయింది. మిగిలిపోయింది. కృష్ణ గారు, రామ్మోహన్ గారు సినిమానే మిగిలిపోయింది. అలా అనిపించింది. నాకున్న అనుభవానికి నాదే తప్పు అయి ఉండొచ్చు, నేను కాదంటలా. కాబట్టి నేను ఏదైనా కానీ ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారు? నిజం చెప్పండి సార్. మా పిల్లల మీద ఒకటి నేను ఎప్పుడు రిగ్రెట్ సూపర్. అసలు నేను వదిలేసేయండి, ఇంకా ప్రశ్నే లేదు. ఆ టాపిక్ రిగ్రెట్ ఎందుకు కాలేదు అని కూడా నేను చెప్తాను. సమాంతర రేఖలో నేను ఎదిగాను. నేను ఇండస్ట్రీలో ఉంటే వ్యక్తిగతంగా ఇంత ఎదిగేవాడినో కాదో నాకు తెలియదు. మీరు చెప్పిన పాయింట్, మనం అక్కడ ఫిట్ అవ్వట్లేనప్పుడు అవతల వాళ్ళందరూ 400 పరుగు పందెంలో ముందుకు వెళ్ళిపోయినప్పుడు మనం ఇంకొక రూట్ తీసుకోవాలనే ఒక థాట్ ఉంది కదా. తీసుకున్నా కదా. ఇప్పుడు నేను చెప్తానండి, చేప చెట్టెక్కలేదు, చిలక సముద్రంలో ఈదలేదు. ఎవరు గొప్పతనం వాళ్ళదే. నాలాగా మీరు అవ్వలేరు, మీలాగా నేను అవ్వలేరు. కరెక్ట్. కాబట్టి నాకు ఏ రోజు రిగ్రెట్ లేదు. ఈ రోజు 40 లక్షల మంది స్టూడెంట్స్ పెద్దవాళ్ళతో నేను మాట్లాడా వ్యక్తిగతంగా. నా రీల్స్ రోల్స్ ఎన్ని కోట్ల మంది చూసారో నేను చెప్పలేను నేను ఇప్పటిదాకా. వెళ్తుంటే ఒక ఆడపిల్ల 300 మంది 400 మంది కూర్చుంటే మనం ధైర్యంగా మాట్లాడితే, రేపు 12వ తారీఖు ఉమెన్స్ కాలేజ్లో ఉంది, ఉమెన్స్ యూనివర్సిటీ, నేను మాట్లాడుతుంటే వాళ్ళందరూ ఇట్లా చూసి కళల్లో వచ్చే మెరుపు ఉంది కదా, అది కదా నా జీవితానికి దీపావళి. అద్భుతం. నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? కానీ నిజంగా స్కూల్ టీచర్ ఉంటాడండి, ఆ స్కూల్ టీచర్ పెద్ద డబ్బు సంపాదించకపోవచ్చు, అవార్డు టెలివిజన్ రంగంలో నేను 14 నంది అవార్డులు సంపాదించా, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు సంపాదించా, వెళ్ళి ప్రేక్షకుల దగ్గర ఇవాళకి కూడా ప్రదీప్ అంటే టీవీ యాక్టర్ అని మంచి పేరు తెచ్చుకున్నా, సినిమాల్లో యాక్ట్ చేస్తున్నా, F2 తర్వాత ఎన్నో సినిమాలు వదిలేసుకున్నా. అందరూ నాకు ఒకటే కాదు, పెళ్ళాం చాట్ హస్బెండ్, మీరు అంతేగానే క్యారెక్టర్ అంటే నాకు వద్దు, నా బయట ఉన్న ఇమేజ్కి దానికి మధ్య తేడా వస్తుంది, అలా కూడా వదిలేశారు. నిజంగా కూడా అదే. అసలు వ్యక్తిగతంగా మీ గురించి తెలియని వాళ్ళకైతే అదొక కామెడీ క్యారెక్టర్, ఈయన ఒక ఆర్టిస్ట్ అనుకుని అంతటితో వెళ్ళిపోవచ్చు. కానీ యూ హ్యావ్ బండిల్ ఆఫ్ నాలెడ్జ్. అసలు ఆ నాలెడ్జ్కి సంబంధించి ఆ క్యారెక్టర్ ఆ డే 1 ఎందుకు ఒప్పుకున్నారో నాకు తెలియదు, కానీ అది చాలా బాగా కన్విన్స్ చేశాడు అనిల్ రావిపూడి గారు. ఓకే. ఆయన మేమిద్దరు కలిసినప్పుడు మీరు క్యారెక్టర్ వేయాలని అడిగితే నేను ఫస్ట్ సంతోషించా. పెద్ద స్కెచ్ ఉన్న దాంట్లో 2 హీరోలు 2 హీరోయిన్లు ఆర్టిస్ట్గా 100% చేయాలి. ఓకే అన్నాను. అయితే ఒకటే డైలాగ్ ఉంటుంది సినిమాలో అన్న, ఒక్కటే డైలాగ్ అన్న, ఒకే డైలాగ్ ఒకటే డైలాగ్లాగా పదే ఉంటుంది అని చెప్పారు. ఫస్ట్ మై బ్రెయిన్ సెట్ నో. అంటే మీ మైండ్ సెట్కి నేను అప్పటిదాకా ప్రొటగానిస్ట్ వేషాలు వేశాను. టెలివిజన్లో ఇవాళకి కూడా నేను వేస్తే ప్రధానమైన పాత్రలు, సినిమాల్లో ఎస్వి రంగారావు గుమ్మడి వేసే వేషాలే వేస్తాను. కరెక్ట్. ప్రధానమైన పాత్రలు వేస్తాను ఇవాళకి కూడా, ఈవెన్ టుడే. అలాంటప్పుడు ఈ కామెడీ వేషం వేస్తే నా ఇమేజ్ ఏమవుతుంది అని నా భయం వేసింది. తను ఎక్స్ట్రాడినరీ ఒక లైన్ చెప్పాడు, అనిల్ రావిపూడి హ్యాట్స్ ఆఫ్. నేను అందుకే నా యువ గురువు అంట. అవును, చాలా మందికి సార్ ఇన్స్పిరేషనల్స్, సో మెనీ పీపుల్. ఎస్, తను ఎంత బాగా చెప్పాడంటే, పెళ్ళైన ఫస్ట్ 15 ఏళ్ళు భర్త ఏం చెప్తే భార్య అంతేగా అంటుంది. కానీ మీరు గమనించండి, 15 ఏళ్ళ తర్వాత భార్య అని చెప్తే భర్త అంతేగా. నేను కమీడియన్నే పెట్టుకోవాలనుకుంటే ఎవరినైనా పెట్టుకోవచ్చు, కానీ మీలాగా విద్వత్ ఉన్నవాడిని పెట్టుకుంటే సామాన్యుడు మీతో ఐడెంటిఫై చేసుకుంటాడు, కాబట్టి మీరు కావాలి నాకు అన్నాడు. నేను కన్విన్స్ అయ్యి ఓకే అన్న. అది నా జీవితంలో మలుపు తిప్పేసింది. మలుపేంటి సార్, మీ 3 సినిమాల హిస్టరీ, ఆ జంధ్యాల గారి అంత పెద్ద చరిత్ర, అవన్నీ ఇప్పుడు అవసరం లేదు. ఈ జంజీ బ్యాచ్ మొత్తానికి మీరే అంతేగా. పిల్లలండి, అవును, పసిపిల్లలు అంతేగా అంకులని పిలుస్తూ ఉంటారు. ఇంతకంటే ఆనందం ఏం కావాలి చెప్పండి. పసిపిల్లండి సార్. మా ఇంట్లో మా ఆవిడకి నాకు గొడవ అయిందంటే కనుక అంతేగా అని చెప్పి మా పిల్లలు అంటున్నారంటే, అంటే మనకి మన దగ్గర డైలాగ్ డెలివరీలో డెప్త్లో ఇంత ఉందని చెప్పి చెప్పనవసరం లేదు. ఇంతున్నా అవతల వాడు చెప్పేవాడి దగ్గర ఎంటైర్ క్రెడిట్ గోస్ టు అనిల్ సార్. అనిల్ రావిపూడిదే క్రెడిట్. అంతే. టాపిక్ వచ్చింది కాబట్టి అనిల్ రావిపూడి గారి గురించి మాట్లాడదాము. నా కళ్ళ ముందు సార్, ఈజ్ ఎ వెరీ కిడ్. గౌతమ్ ఎస్ఎస్సి అప్పుడు కరెక్ట్ రాసిన స్క్రిప్ట్, అసలుకి ఎంత హడావుడి చేస్తా, సెట్లో తిరుగుతా, అందరూ చలాకీగా మాట్లాడతా పెద్దలతో. ఇప్పటికీ స్టిల్ ఆయనకి, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, గురువుని నమ్మిన వాడు ఎప్పుడు కూడా మోసపోడని. అదే సిద్ధాంతం అనిల్ రావిపూడి గారిది కూడా నాకు తెలిసి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన ఎక్కడ ఒక దగ్గర మర్చిపోయినట్టు కానీ, ఎవరినైనా వదిలేసినట్టు కానీ ఉండదు. ఆయనకి టైం సహకరించక ఎవరితో అన్న కుదరకపోవచ్చేమో, కానీ డెఫినెట్గా అదే ప్రేమ, అదే అభిమానం ఇప్పటికీ. అసలు ఎంత బాగా సెట్ మీద మేనేజ్ చేస్తారంటే అనిల్ రావిపూడి ఎంత గ్రేటెస్ట్ టాలెంట్ అంటే, సెట్లో హీరోస్ ఉంటారు, వాళ్ళది ఒక రకమైన యాటిట్యూడ్, వాళ్ళని ఒక రకంగా డీల్ చేయాలి. మనలాంటి సీనియర్స్ ఉంటారు,
ఎవరు అన్నపూర్ణమ్మ గారు లేకపోతే వైవిజయ్, మనమంతా ఓలెక్స్ బ్యాచ్. సూపర్ సార్, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి హ్యాట్స్ ఆఫ్. వీళ్ళందరూ ఉంటారు. ఓఎల్ఎక్స్ బ్యాచ్ ఎంత. ఇక్కడ కొత్త వాళ్ళు ఉంటారు, ఇంత హీరోయిన్లు ఉంటారు, ఇంత ఈగో స్టాట్స్ మధ్య భలే మేనేజ్ చేస్తారండి. అసలు ఎంత గ్రేట్ అంటే పరిగెత్తుకొచ్చి చెవులు చెప్తాడు, మైక్లో చెప్పాడు. అసలు అది బాగాలేదండి అని చెప్పి 1 more నవ్వుకుంటూ వస్తాడు, చెవులు కొంచెం ఇట్ట చేయండి అని చెప్పి వెళ్తాడు. అంటే అది ఎంత గెస్ట్ క్వాలిటీ అంటే అక్కడి నుంచి ప్రతి గారు బాగాలేదండి అని అనేవాళ్ళు ఉంటారు, నిజం అనేవాళ్ళు కూడా ఉంటారు సార్. నిజంగా అనేవాళ్ళు ఉంటాం కాదు, అలా అంటం కోసమే డైరెక్టర్లు అయ్యాం అనుకుంటారు, అనుకునేవాళ్ళు ఉంటారు. అసలు నేను ఆ మాట అంటున్నాను, నేను తప్పుగా అనుకోవద్దు. లేదు, అలా అనటం కోసమే మేము డైరెక్టర్లు అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అవును, అలాగా నేను ఎంతోమంది తెలుసు. ఇప్పటికీ కూడా చాలామంది మేము డైరెక్టర్లో ఒక సినిమా కూడా రిలీజ్ అవుతుంది, చాలా డైరెక్టర్లు అని చెప్పేసి దాన్ని ఏమంటారు అహంకారాన్ని, కానీ అలా అనుకుంటుంటే నేను చెప్తాను, నేను నమ్మిన సిద్ధాంతం చెప్తాను. ఒక్కటి చెప్తాను సార్, అనిల్ రావుపూడి గారి నుంచి వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆ మేనేజ్మెంట్ ఆ డైరెక్షన్ కథ అందరు రాస్తారు. ఎంత తెలివిగా మేనేజ్ చేస్తారంటే పక్కన సాయి ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్, కో-డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఒకవేళ అనిల్ నాతో ఉన్నాడు అనుకోండి, సాయి హీరోలతో కూర్చుంటారు. ఒకవేళ ఎంత బాగా మేనేజ్ చేస్తారు, ఎవ్వరూ సెట్లో డిస్కంఫర్ట్ కాకుండా అందరితో నవ్వుతూ తనకు కావాల్సింది చేయించుకునే సవ్య సాచి అనిల్ రావుపూడి. నిజమే. కానీ ఇప్పుడు చూడండి, షోస్ చేస్తున్నాడు సార్. 300 కోట్ల రూపాయల సినిమాలు చేసిన అతను మళ్ళీ ఎన్ని చేస్తున్నాడంటే ఆడియన్స్ ఎక్కడున్నారు, ప్రేక్షకులు ఎక్కడున్నారు? నేను చెప్పేది అదే, ప్రేక్షకుల గుండెల్లో ఉండేవాడే కళాకారుడు అండి. అది పట్టుకున్నాడు. నువ్వు డ్రామా వేస్తావా, సినిమా వేస్తావా, టీవీ వేస్తావా తెలియదు. అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్. ఎప్పుడు మన ప్రేక్షకులతో ఆల్ త్రూ మై 45 years ఆఫ్ సర్వీస్ నేను ప్రేక్షకుడి నుంచి దూరం వెళ్ళాలి. సూపర్. అదే మనకి ఇక్కడ దాకా తీసుకొచ్చింది, ఒక వాల్యూ క్రియేట్ చేస్తే. అనిల్ రావుపూడి గారు హీరో అవుతారా అవరా? ఇది లాస్ట్ క్వశ్చన్. అనిల్ రావుపూడి అవ్వకపోవచ్చు. ఎందుకు? ఈజ్ మోర్ ప్యాషనేట్. నాకు తెలిసిన అనిల్కి ప్యాషనేట్ ఆఫ్ ఈజ్ అ కింగ్ మేకర్, ఈజ్ నాట్ ఎ కింగ్. సూపర్, బాగుంది ఆన్సర్. అనిల్ గారు హ్యాపీ ఫీల్ అవుతారో ఏమవుతారో నాకు తెలియదు, కానీ ఈ క్వశ్చన్ నాకు ఎప్పటి నుంచి అయితే బాగుండు కదా. సక్సెస్ క్రియేటరు, కింగ్ మేకరు, అలాంటి వాళ్ళు అంటే ఎప్పుడైనా సరదాగా వేషం వేస్తాడేమో కానీ హీరో అయితే కాడు. ఈజ్ అచీవర్ సార్. ఈజ్ అచీవర్, ఈజ్ ఎ పర్ఫార్మర్. రేపు పొద్దున మంచి వేషం ఉంటే వేయచ్చేమో భవిష్యత్తులో పిల్లాడు, కానీ హీరో అట్లాంటి గ్లామర్ జోలికి వెళ్ళాడు. ఇండస్ట్రీలో పలానా వాళ్ళ ఇల్లులు, పలానా వాళ్ళ ఇదిరా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడ చూసినా సరే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంతే. ఇంక అందులో ఈ ఒక్క దానికి ఇంకా దీనికైతే మాత్రం తిరుగుడు కానీ విరుగుడు కానీ లేదు. దీని మీద సమాజం అంతా ఉంది. అవునండి. ఇలాంటప్పుడు ప్రదీప్ గారు 45 ఏళ్ల సర్వీస్ ఇన్ ఇండస్ట్రీ, వెర్ ఈజ్ యువర్ మనీ సార్? వండర్ఫుల్ క్వశ్చన్. ఫస్ట్ నేను నా జీవితాన్ని రాసుకున్న కొటేషన్ చెప్తాను. ఐఎమ్ ఏ మిడిల్ క్లాస్ గై విత్ రిచ్ వాల్యూస్. ఓకే. ఐఎమ్ నాట్ ఏ రిచ్ గై విత్ మీడియాకర్ వాల్యూ. కాబట్టి నా డబ్బు ఏముందో మీకు అర్థం, నా విలువలే నాకు డబ్బు. ఫస్ట్ స్టెప్. సూపర్. నెంబర్ 2, అట్టా నేను సంపాదించలేదంటే నేను సంపాదించినంత చాలామంది సంపాదించకపోవచ్చు. నేను రోజుకి రూపాయి సంపాదించిన నిలకడగా ప్రతి రూపాయి సంపాదిస్తాను. ఓసారి 10 కోట్లు సంపాదించి ఓసారి సంపాదన లేకుండా లేను, స్టడీగా ఉన్నాను నేను. పాయింట్ నెంబర్ 3, ఈ ఫీల్డ్లో నేను ఎన్నో సాహసమైన నిర్ణయాలు తీసుకున్నాను. డబ్బు సంపాదించా, డబ్బు పోగొట్టుకున్నా. ముందుకెళ్ళి కొడితే కదా 6 అవుతుంది, అప్పుడప్పుడు అవుట్ కూడా అవుతాం. ఇక్కడి నుంచి నేనేం తేలా, నేను సైకిల్ మీద ఇండస్ట్రీకి వచ్చా. ఈరోజు కనీసం మీరు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బులు నా దగ్గర ఉన్నాయి. అంతనే ఊహించాను సార్. బీరోకళ్ళు అంటే అందరూ మిడిల్ క్లాస్ గై కంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి. 100 కోట్లలో మాట్లాడుకుంటున్నారు కదా. నేనేం అనట్లా, అది నాకు తెలుసు. ఎందుకు నేను చెప్తానండి, ఇప్పుడు కూడా రిటైర్మెంట్ ఎన్ని కోట్లు ఉంటే ఒక మనిషి సుఖంగా ఉంటాడు సార్? ఎన్ని కోట్స్ ఉన్నా సుఖంగా ఉండడు సార్. నేను చెప్తాను సార్, ఎవరైతే భార్య కళ్ళలోకి స్వచ్ఛంగా చూసి ఐ లవ్ యూ అని ఎన్నేళ్ళైనా చెప్పగలరో, ఎవరైతే పిల్లలిద్దరూ తల్లిదండ్రులు భయపడకుండా నేను ఈ పని చేస్తున్నా, ఈ పిల్లని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, లేకపోతే నేను వాళ్ళు మందు కొట్టేచ్చాను నాన్న కూడా చెప్పగలడు, ఎవరైతే పక్క వ్యక్తి చూడంగానే అబ్బా వీడు వచ్చాడ్రా అనుకోకుండా అబ్బా ఈయన వచ్చాడ్రా అనుకుంటాడు, వాడు కోటీశ్వరుడు సార్. నాకు ఆ కోట్స్ అన్నీ ఉన్నాయి. అవును, కోట్లు. ఇలాంటి కోట్లు లెక్కేసుకుంటే లెక్కకు మించి ఉండంటారు. అంటే నేనేం చెప్తానంటేనంటే డబ్బు అవసరం లేదని చెప్పను. డబ్బు అవసరం, డబ్బు పారామీటర్. నీ కంఫర్ట్కి ప్రతిదానికి డబ్బు అవసరం అని కాదన్నాను, కానీ డబ్బే ప్రపంచం కాదు. నన్ను చాలామంది పిచ్చోడు అన్నవాళ్ళు ఉంటారు, పనికిరాని వాళ్ళు అన్నవాళ్ళు ఉంటారు. ఎవరైనా అనుకోండి, నేను ఇంకోటి కోసం బతకను. మై లైఫ్ ఇస్ మై చాయిస్. వెరీ నైస్. ప్రతి సెకండు నేను ఆనందిస్తున్నాను.
ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తాను, ఇంకో మీటింగ్ ఉంది వెళ్తాను, వెళ్ళాక ఇంటికి వెళ్ళి స్నానం చేసి టిఫిన్ తిని నేను మా ఆవిడ రోజుకి అరగంట ప్యాక్ ఆడుకుంటాం. ఎవరు గెలుస్తారు? అప్పుడప్పుడు మనం ఎక్కువ నేనే గెలుస్తా చెప్పకండి. నేను చెప్పేది ఇంతకంటే ఆనందం ఎందులోనే ఉంటుందా? కరెక్ట్, నిజమే సార్. ఎన్ని కోట్లు ఉంటేనేముంది, ఇదే వెరీ తృప్తి గలవాడు అందరికంటే కోటీశ్వరుడు, Correct. ఐశ్వర్యవంతుడు, ఉన్నదాంతో తృప్తి పడేవాడు అంతకంటే కోటీశ్వరుడు. నేను ఉన్నదాంతో తృప్తి పడ్డాను, నాకు నా పిల్లలకి నా భార్యకి తినడానికి కష్టం లేదు, వెరీ హ్యాపీ. చేయడానికి చేతి నిండా పని పని ఉంది. 65 నా వయసు. ఇప్పుడు కనీసం ఇంకో 20 ఏళ్ళు యాక్టివ్గా మురళీమోహన్ గారే నాకు ఆదర్శం. ఆయనకి 85. ఇప్పుడు ఆయనలాగా 85 వచ్చేదాకా నేను పనిచేస్తాను ఉంటాను. అరే ఆయన కూడా అసలు ఎంత జెంటిల్మెన్ సార్. ఆయనకి అసలు అజాత శత్రువు అనే పేరు కానీ ఆ నవ్వు కానీ చక్కగా ఇప్పటికి కూడా చక్కగా తిరుగుతున్నారు ఆయన. నేను ఆయన మలేషియా వెళ్ళాను లాస్ట్ 3-4 months బ్యాక్. తెలుగు స్టేషన్ ఏదో పిలిస్తే న్యాచురల్గా నేను ఏమనుకుంటాను, నాకంటే 20 ఏళ్ళు పెద్ద ఆయన నేను చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, ఆయన సూట్ కేసు పట్టుకోవాలి, జాగ్రత్తగా చూడాలి, తింటారా ఉంటారా అని అడగాలి. ఈ మైండ్ సెట్ తోటి ఇద్దరు వెళ్ళాం, ఇంకెవ్వరు తోకలేరు, ఇద్దరు వెళ్ళాం. తీరా చూస్తే సీన్ రివర్స్. తొందరగా 10,000 అడుగులు వేసేస్తున్నాడు ఆయన. నేను పొద్దున్న హోటల్ నుంచి లేచి బయటకు వచ్చి సార్ రూమ్కి వెళ్దాం అనుకున్నా, మొత్తం తిరిగి వస్తున్నాడు అంతా. అక్కడ పద పోయి శరవణం భవన్లో టిఫిన్ చేసి వద్దాం అని రోడ్డు దాటి కారు తెప్పిస్తే వద్దు, ఇక్కడే నడిచి వెళ్ళిపోదాం. అంతకంటే ఆనందం ఉందా చెప్పండి? సూపర్ సార్, నిజంగానే. ఆయన ఆయన వెల్త్ రహస్యం కూడా మీరు చెప్పిందే. డబ్బులు అవన్నీ ఎట్లాగో వస్తాయి, మన దగ్గర ఉంటే అవి దాని డబ్బే క్రియేట్ చేస్తుంది. నాకు ఆయన యాటిట్యూడ్ గురువు అని పెట్టుకున్నా. మీరు వెళ్ళి మురళీమోహన్ గారి దగ్గర లేని వ్యక్తి గురించి, మన ఇద్దరు ఇక్కడ ఉన్నాం కదా, ఎవరో లేని ఒక స్నేహితుడి గురించి మాట్లాడి చూడండి ఎప్పుడైనా. ఆయన ఏమంటాడంటే ఓ నవ్వు నవ్వేసి పోలేమా ఇంకేంటి సంగతులు అని టాపిక్ డైవర్ట్ చేస్తారు. మాట్లాడరు, చెడు మాట్లాడరు. మనిషి వెనకాల చెడు మాట్లాడరు, నాకు ఇంత ఉందని చూపించుకోరు, నాకు గొప్ప అని చెప్పరు, ఏ రోజు మాట్లాడు. చిన్నపాటి జోక్ చెప్పిన మా ఆఫీస్కి మా ఇంటికి చాలాసార్లు వచ్చారు సార్. నిజంగా సార్, నేను మొన్న ఆఫీస్కి వెళ్తే మా టీవీ వాళ్ళు పెద్ద ఫంక్షన్ చేస్తే మా టీవీ రఘున్నతో పాటు నేను వెళ్ళాను ఇన్విటేషన్ ఇద్దామంటే. సరే మొన్న కదా కలిసాం కూర్గులో అని అయితే ఆయన చెప్తున్నాడు, శివ అసలు ఎరగదీసేసాడు కూర్గంట అని. అంటే ఏ భేషజం లేదు, ఏం లేదు. చిన్న పిల్లోడు, కొత్త పిల్లోడు, మన ప్రభు వాళ్ళ అల్లుడు ఇట్లా కాకుండా ఒక ఐడెంటిటీని క్రియేట్ చేశాడు సార్. నాకు ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన. ఆయన కనిపించే దైవం నా దృష్టిలో అయితే. అంత మంచి వ్యక్తి మురళీమోహన్ గారు. సూపర్ సార్. అయితే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడదాం సార్, కాసేపు మీతో మాడచ్చు. ఎందుకంటే పేపర్ చదివేవాడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నాలెడ్జ్ ఉన్నవాడని నేను నమ్ముతాను. అది కూడా లేకుండా ఇప్పుడు మనం మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు కానీ చాలామంది చాలా ఇబ్బందికరంగా ఉంది. బట్ అది పక్కకు పెడదాం. ఏంటి సార్ విజయ్ గారి పరిస్థితి? అది యాక్చువల్గా ఆయన హీ హ్యాస్ టు బి గివెన్ ఏ ఛాన్స్ అండి. నా దృష్టిలో ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద 2 సీట్లు తక్కువ ఉన్నాయో లేదో అది సభా వేదికలో ప్రూవ్ చేసుకోవాల్సింది. అక్కడ కాన్స్టిట్యూషనల్ కస్టోడియన్ మాత్రమే గవర్నర్ గారు, నాకు అంతమించి తెలియదు. కానీ విజయ్ గారు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి ఆయన అవ్వాలి, అవుతారు కూడా, 100% అవుతారు. కానీ నేను ఇందాకనే ఒక ట్వీట్ చేశాను, పంచపక్ష పరిమాణాలన్నీ బాగా ఆకలిగా ఉన్నవాడికి పంచపక్ష పరిమాణాలన్నీ కళ్ళ ముందు ఉన్నాయి, అన్నీ తీసుకొచ్చి పెట్టారు. అయ్యే ఓట్లు, ప్రజల సీట్లు తీసుకొచ్చి పెట్టినాక అందరూ చేతులు కట్టేసేసి అది ముట్టుకోవద్దు ఇది ముట్టుకోవద్దు అన్నట్టుగా. నేను దీన్ని ఇంకో రకంగా చూస్తాను. నేను చెప్పండి. ఒక 2 రోజులు మీరు ఆగి ఉంటే ఈ 2 రోజుల్లో మనుషుల స్వభావాలు అతని బాగా తెలుసుంటాయి. ఇంకా అవును, నిజమే. ఏ పార్టీ ఎంత, ఎవడు ఉప ముఖ్యమంత్రి అడుగుతున్నాడు, ఎవరు ఎలా అడుగుతున్నారని. సో ప్రతిదీ మన మంచి కోసమే అనుకుంటే ఇది విజయ్ గారు ఇంకా గట్టిపడడానికి అయినా ఇది. ఒక కళాకారుడు ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ గారు, జయలలిత గారు, పవన్ కళ్యాణ్ గారు తర్వాత చిరంజీవి గారు ఒక రాజకీయాల్లోకి వచ్చి ఇట్లా నిలబడటం అనేది అసలు మనందరం ఆనందించాల్సిన విషయం, చాలా పెద్ద విషయం. నేను న్యూస్ చూస్తుంది అక్కడ ఏ పార్టీ వస్తున్నాను కాదు, విజయ్ అయ్యాడా లేడా అని మాత్రం. నిజంగా ఒక సినిమా మన కళాకారుడు కదా. అవును, కళాకారుడికి నిజంగా తమిళనాడు ప్రజలు ఆ విషయంలో గ్రేట్ సార్. కళాకారులు 50 సంవత్సరాల తర్వాత అప్పుడు కూడా కళాకారులే వేయలేరు, ఆ తర్వాత కూడా మళ్ళీ ఏ విప్లవమైనా నిశ్శబ్దంగా అలాగే వస్తుందండి. కానీ ఇది అయితే ఊహించని నిశ్శబ్ద విప్లవం, ఇది నిజంగా ఊహించని. అందరూ ఆయనకి 20-30 సీట్లు వస్తాయని అనుకున్నారు. అయ్యో, మన వాళ్ళు అయితే మరీ వెరైటీగా మాట్లాడతారు సార్. ఇప్పుడు రిజల్ట్స్ రాకముందు దాకా నాకు ఇలా కూర్చొని 6 సీట్లు వస్తాయి, 10 సీట్లు వస్తాయి, మన చిరంజీవి గారి లాగా అవుతారు, మన పవన్ కళ్యాణ్ గారి లాగా ఫస్ట్ 2014 ఎలక్షన్ లాగా సేమ్. అంటే ఒక జడ్జి చేయడం అనేది పీపుల్ని అనేవాళ్ళండి. మనం ఇండస్ట్రీలో ఉన్నాం, చిరంజీవి గారు ఎవరినైనా బాధ పెట్టారు ఇప్పటిదాకా? కరోనా టైంలో ఎవరైనా బయట వాళ్ళు వచ్చి మన ఇండస్ట్రీని ఆదుకున్నారా? చిరంజీవి గారు ఎంత మంచి, ఆయన పాలిటిక్స్లో మేబీ నేను ఇందా చెప్పా కదా, ప్లగ్ చార్జర్ విడిగా ఉంటే
అలా అయ్యుండొచ్చు. కానీ చిరంజీవి గారు రత్నాన్ని ఇప్పుడు కిరీటంలో పెట్టిన డైమండ్ అయినా, తాకట్టు పెట్టిన డైమండ్ అయినా, అల్మార్లో దాచిన డైమండ్ ఈజ్ డైమండ్. డైమండ్. దాని విలువ తగ్గదు. చిరంజీవి గారు అట్లాంటి వ్యక్తి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు తీసుకోండి, 10 years ఆఫ్ వెయిటింగ్ తర్వాత రిసిలెన్స్ ఎలా వచ్చింది? అవును, 100% సక్సెస్. నారాయణ రెడ్డి గారి కొటేషన్ ఉంటుంది, కెరటం అంటే నాకు ఇష్టం, పడినందుకు కాదు, పడి పడినా లేచినందుకు. తిరిగి లేచినందుకు అని. పడి లేచిన తరంగం ఆయనకి పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన ఎంతమంది మెంటాలిటీస్ చూసుంటారు, ఎన్ని చూసుంటారు. సిద్ధాంతపరంగా మనం అడుగు ముందుకేసినప్పుడు అవుతుంది. ప్రతి వాళ్ళు మారుతున్న వ్యవస్థలో కులరహిత, వర్ణరహిత, వర్గరహిత, భాషరహిత, ప్రాంతరహిత, ధనరహిత, లింగరహిత సమాజం రావాలి. అవును, నిజమే. ఎక్కడి నుంచి వస్తుంది? కరెక్ట్. ప్రదీప్ గుప్తా, ప్రదీప్ గౌడ్, ప్రదీప్ శాస్త్రి, ప్రదీప్ రెడ్డి, ప్రదీప్ సోయంట్సో, ప్రదీప్ సోయంట్స్. నాకు చిన్నప్పటి నుంచి 5 ఏళ్ల పిల్లాడికి కూడా మనం మన కులాన్ని నూరిపోస్తున్నప్పుడు సో రాజకీయ గవర్నమెంట్ సర్టిఫికెట్లు అడుగుతున్నారు కదా సార్, మీరు రూల్సిపోయటం కాదు. గవర్నమెంట్ సర్టిఫికెట్లో ఇది మా అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయి మనం ఏం క్యాస్ట్ అని అడుగుతున్నాడు. అడుగుతుంటే ఇప్పటిదాకా లేదు. మనం పిల్లల్ని భలే పెంచామే, వాళ్ళ క్యాస్ట్ ఏందో తెలియకుండా, వాళ్ళు ఏంటో తెలియకుండా ఇదేంది ఇప్పుడు అడుగుతున్నాడు అంటే గవర్నమెంట్ సర్టిఫికెట్లో ఉంది. అందుకే నేను అందరినీ మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు చెప్తాను, మీ ఇంట్లో వరకు పర్వాలేదు. నేను సన్ ఆఫ్ కే వెంకటేశ్వర అని రాసుకుంటాను, నా కులవేద మా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు గోత్రం చెప్పుకుంటాం, అంతవరకు బయటకు వచ్చాక మన కులం భారత కులం. బాగుంది సార్, బాగుంది, నిజంగా బాగుంది. అంతే, అంత మించలేదు. నేను నా 65 ఏళ్ల జీవితంలో మీరు ఇంత క్లోజు, మీ మేనమావ క్లోజు, ఇవాళ దాకా మీరు ఏ కులం కూడా నాకు తెలియదు. అదే చెప్తా. నాతో పాటు వచ్చిన అమ్మాయి కాస్ట్ కూడా అడగను నేను. సార్ మీదేంటో నాకు తెలుసు కాబట్టి ఇంత ధైర్యంగా అడగగలుగుతాను. మీరు ఒక బ్రాహ్మణుడు అయ్యండి ఇక్కడ మాట్లాడొచ్చు. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి తెలిసిన జన్యం వేసుకున్న బ్రాహ్మణుడు మీరు. మీ దగ్గర గురించి నాకేం ప్రాబ్లం లేదు. కానీ అగ్రకులస్తు అనగానే టక్మని మీ పేరే వస్తుంది. మీరే అంటరాని వాళ్ళని ఎవరిని అనేది గుర్తించేది మీరే అనేది వస్తుంది. అంటే నన్ను తప్పుగా అనుకోవద్దు, ఇది అలాగా వచ్చింది. అప్పుడు జరిగినాయి కాబట్టి వచ్చింది. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఏది ఊరికే రాదు. నా మీద స్కాండల్ వచ్చినా ఏదో చిన్నపాటి లోపం ఉంటేనే స్కాండల్ వస్తుంది. అది సరిదిద్దుకునే టైం వచ్చింది కదా. ఇప్పుడు మనం నూరిపోయేది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మై డ్రైవర్ ఈజ్ ఏ ముస్లిం. వాడు నాతో పాటే ఉంటాడు 24 గంటలు. బయట ఊరు వెళ్తే ఎవరు ఉంటాడు తోడు? మీ ఇద్దరు కార్లో వెళ్తే తనే ఉంటాడు. సూర్యాపేటలో ఒక హోటల్లో కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటే తను పక్కన కూర్చొని చేస్తున్నాడు. ఓ పెద్ద మనిషి వచ్చాడు, ఎవరండి అన్నాడు. మా డ్రైవర్ అండి అన్న. ఇతను లేచి చేయగడుకోవడం, ఏంటండి డ్రైవర్ పక్కన కూర్చొని తింటున్నారు అన్నాడు. నేనేం చెప్పాను తెలుసా అండి, కార్లో ఎవడి పక్కన కూర్చున్నానండి ఇంతసేపు. వాట్ ఈస్ దిస్ సార్? ఎస్ కరెక్ట్ సార్, నిజమే సార్. సార్ మేము కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నాం చాలా విషయాల్లో. ఇక్కడ ఏదో కెమెరా ముందు మాట్లాడినట్టు ఉంటుంది, ఎందుకు వచ్చిన గొడవ, కానీ అది వేరే ఉద్దేశం. సార్ ఈ మధ్య చాలా బాధగా ఉంటుంది సార్. కారణం ఏంటంటే తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నారో అసలు ఏమైపోయిందో తెలియదు, కానీ కుటుంబ వ్యవస్థ అమ్మ నాన్న గురువు దైవం, కనిపించని దేవుడు 4వ ప్లేస్లో ఉంటాయి. దేవుడికి మాత్రం మొక్కుతున్నారు, అమ్మ నాన్నలు మాత్రం చూడట్లేదు సార్. సరే గురువు అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గురువు తయారవుతున్న టైం, ఎవరి మనసుకు నచ్చింది వాళ్ళు ఎక్కడో గుర్తుపెట్టుకుంటారు. అమ్మ నాన్నని దూరం చేస్తున్నారు సార్. మీరు ఒక మోటివేషనల్ స్పీకర్గా మీరు ఇంత సమాజం తెలుసు అంటే 50% మంది అలా ఉన్నమాట వాస్తవం అండి. అందరు లేరు. ఫస్ట్ నా ప్రశ్న కూడా కంటిన్యూగా నేను అందుకే చెప్పలేకపోయాను. నాకు చాలా ఎమోషనల్గా అనిపించి చెప్తున్నాను. అంతే, ఒక 50% మంది అమ్మా నాన్నలు బ్రహ్మాండం చూస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. కొడుకు ఇన్సూరెన్స్ తల్లిదండ్రులు కూడా చేస్తున్నారు. హాస్పిటల్ నాన్నని తీసుకెళ్ళంగానే వీడు హాస్పిటల్లో చెప్పే ఫస్ట్ మాట, డబ్బు ఎంతైనా పర్వాలేదండి, మా నాన్న ఇంపార్టెంట్ అని చెప్తాడు. ఇలాంటివన్నీ మనకు కనిపించవు. ఇంటి పక్కన వృద్ధాశ్రమంలో పెట్టిన తండ్రిని పెట్టారు, ఇది 50%. అదర్ సైడ్ కార్నర్ ఎందుకు అవుతుందంటే విలువలు లేక ఆస్తుల కోసం వీటి కోసం తయారవుతున్నారు. నేనేం చెప్తానంటే, నేను నా భార్యను ప్రేమించినంత మాత్రాన, పిల్లల్ని ప్రేమించినంత మాత్రం తల్లిదండ్రులు ప్రేమించకుండా ఉండాల్సిన అవసరం లేదు. కరెక్ట్. ఎవరి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, ఏ పాకెట్ లాగా అలా ప్రేమించాలి. ఫస్ట్. సెకండ్ థింగ్, అమ్మ నాన్నలు ఏం ఆశిస్తారంటే పెద్దవాళ్ళు అయిన కొద్దీ వాళ్ళని డబ్బుని చాలామంది అపోహపడతారు, వాటిని ఆశించరు. 15 నిమిషాలు రోజు తల్లిదండ్రులతో మాట్లాడాలి. నువ్వు దూరంగా ఉంటే ఫోన్లో మాట్లాడు, దగ్గరగా ఉంటే మాట్లాడు. వారానికి ఒకసారి పక్కన కూర్చోబెట్టుకో. మా నాన్న 1960 ఉన్నప్పుడు, మా నాన్న పోయే ముందర మా తమ్ముడి ఇంట్లో ప్రతి సండే మధ్యాహ్నం ఐ మేడ్ ఇట్ యాజ్ ఎ పాయింట్. బాగానే ఉన్నారు ఆయన, కంఫర్టబుల్. మా ఇంటికి వచ్చేవారు, వెళ్ళేవారు అంత. ప్రతి సండే మధ్యాహ్నం 3ంటికి వెళ్ళేవారు. ఆయన ఎక్కించుకుని ఊరంతా తిప్పి హైదరాబాద్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్ళి హోటల్ తీసుకొచ్చి ఆయనకి ఇష్టమైన టిఫిన్ తినిపించి 7ంటికి దింపేసేవాడిని. సూపర్. ఈ ఒక 15 నిమిషాలు, ఒక గంట
తల్లిదండ్రులకి స్లాట్ ఇవ్వండి, కూర్చుని మాట్లాడండి. ఏ ఫ్యామిలీ దట్ టాక్స్ టుగెదర్ విల్ వాక్ టుగెదర్. ఎవరైతే మాట్లాడుకుంటాం కుటుంబంలో, భార్యతో కానీ, భర్తతో కానీ, తల్లిదండ్రులతో కానీ, పిల్లలతో కానీ. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీరు ఆశ్చర్యపోతారు. మేము 5 అన్నదమ్ములు. 7 ఇయర్స్లో 5 పుట్టాం. ఏం చేంజ్ లేదు. 1957 నుంచి 63కి 5 పుట్టేసాం అంతా. మా నాన్న మేము ఎప్పుడు ఫ్రెండ్స్లో ఉండేవాళ్ళం. మా ఫాదర్ కూడా మాతో ఫ్రెండ్లో ఉండే. ఆయన ఎప్పుడు పేటెంట్ డైలాగ్ అండి, ఎంతకాలం కలిసి ఉంటారులే, నేను పోయా కొట్టుకు వస్తారు మీరందరూ. ఇది మా నాన్న పేటెంట్ డైలాగ్. ఆయన పోయారు. అప్పటికే మేమంతా 60 క్రాస్. ఆయన 90 ఇయర్స్ అంటే మేమంతా అరౌండ్ 60 ఇయర్స్ ఉన్నాం. మేము దాటిపోయాం. మా చిన్న తమ్ముడు 60 సంవత్సరం ఉన్నట్టున్నాడు. అందరం ఆయన భౌతికమైన కాయం మీద చేసి జీవితంలో కొట్టుకోకూడదు, నాన్న అన్న మాటను రాంగ్ చేయాలి అని ఒట్టేసుకున్నాం. సూపర్ సార్, అసలు ఇది సో హ్యాపీ. అండ్ ఏం చేస్తున్నాం అంటే, ఒక అన్నయ్య బాంబేలో ఉంటాడు, ఒక తమ్ముడు అమెరికాలో ఉంటాడు, 3 ఇక్కడే ఉంటాం. ఎవరిళ్లలో వాళ్ళు ఉంటారు. 5 సండే మార్నింగ్ 45 మినిట్స్ ఫేస్ కాల్ చేసుకుంటాం. సూపర్. 5 అందరూ 60 ఏళ్ళు దాటిపోయారు. మా భార్యలు తెలుసు, పిల్లలు తెలుసు, అందరికీ తెలుసు. వీళ్ళు పంచ్ పాండవ్స్ అని ఒక గ్రూప్ పెట్టుకుందాం. పంచ్ పాండవ్స్ అంటే నేనేం చెప్తానంటే, ఒకళ్ళ మీద ప్రేమ ఉంటే ఇంకోళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు మనకు రక్తాన్ని ఇచ్చి పెంచిన వాళ్ళు. నేను నా మోటివేషన్ ప్రోగ్రామ్ చెప్పాను, మనం బయట హోటల్లో తినచ్చు, ఎక్కడైనా తినచ్చు. నేను ఈరోజు ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ తినచ్చు, రేపు అమెరికాలో అన్నం తినే ముందు మా అమ్మ నా బిడ్డ తిన్నాడా లేదా అనకుండా ఏ తల్లి తినదు. కరెక్ట్, నిజమే. నేను ఇంత సంపాదిస్తాను, నా కొడుకు సంపాదిస్తాడు, వాడి దారిన వాడు బతుకుతున్నాడు. నేను జత చెప్పులు కొనుక్కోవాలంటే నా ఫస్ట్ ఫోన్ కాల్ వాడికి చేస్తా. అరే నీకున్నాయా, నీకు కూడా కొననా అని అడగకుండా ఏ తండ్రి చెప్పులు కూడా కొనుక్కోడు, షర్టు కొనుక్కోడు. ఇటువంటి వ్యవస్థ మనకు ఉన్నప్పుడు మనం అమెరికా నుంచి దిగజారు చేసుకున్న రాజకీయం, అక్కడ 16 ఏళ్ళు రాగానే నేను తన్ని పంపిస్తాడు. అవును, ఇంట్లో నీ బతుకు నువ్వు బతుకు అంటాడు. ఇక్కడ అలా కాదు కదా. నాకు 59వ సంవత్సరంలో నా మనవరాలు పుట్టింది. మా అమ్మాయికి మనవరాలు పుట్టింది. మా నాన్నకి అప్పుడు దాదాపు 90 ఇయర్స్. ఆయన నాకు ఫోన్ చేసి అంటాడు, ఏరా డబ్బులు ఏమన్నా కావాలా? ఇంతకంటే భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనం ఏంటి చెప్పండి. సూపర్ సార్, నిజమే. ఇంతకంటే భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనం ఏంటి చెప్పండి. మరి తల్లిదండ్రులతో మీరు ఇచ్చే గిఫ్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద అన్నదానం, తర్వాత లేకపోతే ట్రస్టులు పెట్టడం కాదు. ప్రతిరోజు 10 నిమిషాలు తల్లిదండ్రులతో మాట్లాడండి. షూర్ సార్. మా అమ్మతో నేను వారానికి 3 సార్లు మాట్లాడుతున్నా, వారానికి 7 సార్లు. కారెక్కి కూర్చున్న తర్వాత నేను అమ్మ ఎలా ఉన్నాం, మీ ఊళ్ళో లేకపోతే ఉన్నాం అనుకో, గదిలోకి వెళ్ళి అమ్మ వెళ్ళొస్తానమ్మా, బాగున్నావా, సాయంత్రం రా, మా అమ్మ గొప్పది అని వాళ్ళు నలుగురు ముందర వాళ్ళ గురించి 4 మంచి మాట చెప్తే పొంగిపోతారు, నా బిడ్డలు ఇట్లా ఉన్నారు. నిజమే సార్. చిన్నపాటి కిటకం, ఫ్యాను టక్క 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 శబ్దం వేస్తుంది, తీసి అవతల పారేం కదా, 2 డ్రాప్స్ ఆయిల్ వేస్తాం, స్మూత్ అవుతుంది. ఇది కూడా అంతే, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, నేను నీతో ఉన్నా, నువ్వు కంటే ఎవరూ లేరు అని. ఇప్పుడు నేను చెప్పే ప్రతిసారి చంద్రబోస్ గారు రాశారు, తగిలే రాళ్ళని పునాది చేసుకెళ్ళి, నేనున్నానని నీకేం కాదని. మరి ఆ సినిమాలో శ్రేయ గారికి నాగార్జున ఉన్నాడు, నేనున్నానని నీకేం కాదని ఆయన చెప్పారు అక్కడ. కానీ నిజ జీవితంలో ఎవరుంటారు? తల్లితో తండ్రితో మన నుంచి చెప్పాలి, నేనున్నానని నీకేం కాదని అని చెప్పాలి. అదే ఇప్పుడు తల్లి మౌనాన్ని అర్థం చేసుకుని భుజం మీద చేసి కూర్చోవాలి. అదే ఇప్పుడు హెడ్లైన్స్ చూడగానే ఈరోజు తల్లిని చంపేశాడని ఒకడు, తండ్రిని చంపేశాడు, అది మొగుడిని చంపేస్తున్నారు, ప్రియుడిని చంపేస్తున్నారు. అది నెక్స్ట్ టాపిక్ సార్. అసలు అది చాలా పెద్ద టాపిక్. అసలు అది ఏంటంటే, నేనేం చెప్తా అంటే అండి, ఆ హెడ్లైన్ జోలికి వెళ్ళద్దు, ఎందుకంటే నెగటివిటీయే ఉంటుంది. ఓకే, హెడ్లైన్ అంటే మొన్న సుమతి గారు చేసింది హెడ్లైన్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అర్ధరాత్రి 12 నుంచి 4 వరకు రోడ్డు మీద వచ్చి ఎట్లా ఉంది పరిస్థితి అని కనుక్కున్నారు కదా, ఒక రాజు మారువేషాల్లో వెళ్ళి తిరిగినట్టు. అది హెడ్లైన్. 65 మంది దొరికారంట సార్. 65 మంది అంటే ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి వస్తే అసలు వాళ్ళు అక్కో చెల్లెలో ఏమో ఆలోచించరా సార్? అన్యాయంగా మరి 65 మంది కౌన్సిలింగ్ ఇచ్చి పంపించింది సుమతి గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అలాంటి ఇన్సిడెంట్స్ హెడ్లైన్స్ ఉండాలి సార్. నిజం. నేనేం చెప్తున్నా అంటే అండి, ఈ చనిపోవటం, చంపేయటం ఇది కొంత శాతం మాత్రమే ఉంటుంది. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఒక పల్లెటూరుకి వెళ్తే 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది పెంకుటేళ్ల మధ్య. నాకు అక్కడ విడిదిచ్చారు, ఎక్కడో ఫంక్షన్కి వెళ్తే. నేను రెడీ వస్తే ఎవరిది ఇల్లు అన్న, 2 పెద్దవాళ్ళని చూపించారు. కావిడి మోస్తే నీళ్లు మోసేవాళ్ళట. ఒకప్పుడు కాళ్ళు చేతులు పుళ్ళు అయిపోయి వాళ్ళు అలా కూర్చున్నారు పెద్దవాళ్ళు. వీళ్ళు ఇంత పెద్ద ఇల్లు కట్టారు, గ్రేట్ అండి. వీళ్ళు కట్టలేదండి, వీళ్ళ కొడుకు అమెరికాలో ఉండి తల్లిదండ్రుల కోసం ఇల్లు కట్టి, లిఫ్ట్ కట్టి, కారు పెట్టి, డ్రైవర్ని పెట్టి సర్వసుఖాలు ఇస్తున్నాడు కొడుకు అన్నాడు. అది కదా ప్రేరణ. నిజంగా మంచి, అది కదా ప్రేరణ.
అమెరికాలో ఉన్నంత మాత్రాన ప్రేమ పోలేదు కదా పిల్లాడికి. అవును. అమెరికాలో ఉన్న కొడుకులందరూ ఇంతే అని అనాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ నుండి చూడని ఎదవలు కూడా ఉన్నారు కదా. అవును. పక్క వీధిలో ఉంటారు. ఆ పక్క వీధిలో ఒకే ఇంట్లో ఉండి కూడా చూడని వాళ్ళు ఉంటారు కదా అట్లా. కాబట్టి నా రిక్వెస్ట్, తల్లిదండ్రులతో రోజుకి 10 నిమిషాలు మాట్లాడండి. చిన్నపాటి ఊరటనియ్యండి. నేనున్నామ్మా, ఏం కాదు, నథింగ్, బాగానే ఉంటుంది, నేను చూస్తాగా అని చెప్పండి. సార్ మీతో మాట్లాడకూడదో మాట్లాడవచ్చో తెలీదు. అక్రమ సంబంధం అనేది ఇప్పటి నుంచి కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నదే. కానీ ఇప్పుడున్న అక్రమ సంబంధాలు ఏంటి సార్? మనుషులు చంపేస్తున్నారు. అదే అయిపోతుంది కదా. ఏంటంటే అంటే నాకు అర్థం కాంది, మనిషి ప్రాణం అనేది తగ్గిపోయిందా? ప్రాణానికి విలువ తగ్గిపోయిందా? మనిషి వ్యక్తిత్వాన్ని తేడా వచ్చింది? లేదు, భయం అనేది పోయిందండి. ఓకే. ఇదివరకు పాప భీతి ఉండేది, ఇప్పుడు పాప భీతి లేదు కదా. పట్టుబడతాననే భయం లేదు కదా. ఏవైతే అవుతుందిలే ఈ క్షణికావేశాలు తప్ప ఏం లేదు కదా. నేను ఒకటి చెప్తానండి, నువ్వు డైవర్స్ తీసుకోమని చట్టం చెప్తాను కదా, తీసుకుని వెళ్ళిపో. ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళిపో. నిజం. ఒక చట్టం, ఒక సాంప్రదాయం మనకంటూ ఏడిచినాయి కదా, దాన్ని అనుసరించే పెళ్లి చేసుకున్నావు కదా. కానీ నాకు అదే అర్థం కాంది. కలిసి ఉండి 24 గంటలు తిట్టుకొని కొట్టుకొని, మొగుడు అటువైపు పెళ్ళాం ఇటువైపు ఉండి, ఇద్దరు రెండు కాపురాలు వేరే కాపురాలు బయట చేయకపోతే ఇద్దరు ప్రశాంతంగా చట్టం. అందుకే మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇప్పుడు, నేను సరస్వతి గారు ఎప్పుడు చెప్తూ ఉంటాం, దగ్గరగా ఉన్నామా, దగ్గరే ఉన్నామా? సూపర్. దగ్గరగా ఉంటున్నాం అంతే. ఒకే మంచం మీద కూర్చొని ఎవరు రీల్స్ వాళ్ళు, ఎవరు రోల్స్ వాళ్ళు, ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళు, ఎవరి ముచ్చట్లు వాళ్ళు, అలా కర్లా దగ్గరే ఉండండి. దగ్గరే ఉండండి. మనిషిని అర్థం చేసుకోండి. నీకు నీ తల్లిదండ్రులు ఉన్నట్టు ఆవిడకి తల్లిదండ్రులు ఉంటారు. నీకు నీ అన్ననంటే కోపం వస్తుంది, వాళ్ళ తమ్ముడు అంటే ఆవిడకి కోపం వస్తుంది. నీకు గులాబీ అంటే ఇష్టమైనట్టు ఆవిడకి ఇంకో సంపంగి అంటే ఇష్టము, నీకు ఎన్టీఆర్ ఇష్టమైనట్టు ఆవిడకి నాగార్జున ఇష్టము అని అర్థం చేసుకోండి ఫస్ట్. కరెక్ట్. అంతే, సింపుల్. ఇందులోనే ఉంది లైఫ్. ఇద్దరు వ్యక్తులు పార్ట్నర్స్ అయితే సర్దుకుపోతున్నాం కదా. ఇద్దరు వ్యక్తులు పక్క అపార్ట్మెంట్లో ఉంటే సర్దుకుపోతున్నాం కదా. ఇద్దరు వ్యక్తులు బాసు సర్వెంట్ అయితే సర్దుకుపోతున్నాం కదా. డైరెక్టర్ గారు అని మనం సినిమా షూటింగ్ వెళ్తే సర్దుకుపోతున్నాం కదా. ఎందుకు భార్యతో భర్తతో భార్య సర్దుకుపోలేదు? నిజం. ఈగోస్. నేనే గొప్ప అనే ఈగో. టేక్ ఇట్ గ్రాంటెడ్. నా పెళ్ళం ఏమనుకుంటుంది, ఒక మాట అంటే ఏమైంది? యాజ్ ఎ పర్సన్ ప్రదీప్ గారు సరస్వతి గారి కంటే ఈగోయిస్ట్ మామూలుగానే ఉంటారా? నేను అసలు ఈగోయిస్టే కాదండి, ఎప్పుడు కాదు. ఫస్ట్ అంటే నేను సరదాగా అడగట్లేదు, సీరియస్గా అంటున్నాను. నాకు ఎప్పుడు ఈగో లేదు. నాకు ఈగో అనేది లేదు. అది ఎవరైనా మీరందరూ చూసిన వాళ్ళే కాదు, ప్రపంచంలో ఎవరైనా చెప్తారు. అదే ఇందాక చెప్పబోతే మీరు మధ్యలో తర్వాత చెప్పమన్నారు, అది ఇక్కడ వాడుకుంటారు. నా దృష్టిలో శిల్పం అంటే చెక్కితే వచ్చే శిల్పం కాదు. అందరు ఏం చెక్కేవారో శిల్పం అంటారు, చెక్కితే వచ్చే శిల్పం కాదు. నా దృష్టిలో శిల్పం అంటే అక్కర్లేనిది తొలగిస్తే మిగిలే శిల్పం. నేను అక్కర్లేనిది తొలగించా. ఈర్ష్య, అసూయ, ఈగోసు, నెగటివిటీ మొత్తం తీసవతల పారేశాను. సరస్వతి గారు నాకంటే ప్రతిభావంతురాలు అన్ని రకాలుగా. నాకు ఒక ప్రవహించే గోదావరి నేనైతే ఆనకట్ట వేసి సస్యశ్యామలం చేసే నదీమ తల్లి తను. గ్రేట్ సార్. ఆనకట్ట వేసి నా ఎనర్జీని ఛానలైజ్డ్ ఎనర్జీ చేస్తుంటాను. ఒక అడవిలో నిప్పు అడవిని తగ్గించేస్తుంది. అదే నిప్పు ఒక ఫ్యాక్టరీ ఫర్నెస్లో పెడితే ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అది సరస్వతి గారు నా ఛానలైజ్ చేస్తున్నాడు. ఆవిడ నాకంటే గొప్పది. ఈగో లేకుండా చెప్తున్నా. బ్యూటిఫుల్ కంపెనియన్షిప్ సార్. అసలు ఆ కంపెనియన్షిప్ అనే వర్డ్ నాకు ఈ మధ్య విపరీతంగా నచ్చుతుంది. కారణం ఏంటంటే ఒక ఏజ్ తర్వాత ప్లస్ ఆర్ మైనస్ అంటే ఐ మీన్ మ్యాన్ అండ్ ఉమెన్, దానికి సంబంధించి వాళ్ళకి ఆ ఏజ్లో ఉండే ఒక ప్రేమ మమకారాలు ఆఫ్టర్ 50 వచ్చినప్పుడు ఉండే బ్యూటిఫుల్ కంపెనియన్షిప్ అనేది నేను ఈ మధ్య కాలంలో బాగా గమనిస్తున్న వైఫ్ అండ్ హస్బెండ్ ప్రదీప్ గారు, సరస్వతి గారు. అంటే ఒకటి నేను చెప్తానండి, చిన్నప్పుడు మనకి యాస్పిరేషన్స్ ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి, ఆకర్షణలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య శారీరక ఆకర్షణ ఉండాలి కదా. సృష్టి ధర్మం అది. శారీరక ఆకర్షణలు ఉంటాయి, నువ్వు నేను అని ఉంటాయి, కలిసి ఉండాలనే కోరికలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి, గమ్యాలు ఉంటాయి. పెరిగి పెద్దదవుతున్న కొద్దీ మనస్తత్వాలు విడివిడిగా మొదలవుతాయి. కరెక్ట్. ఎందుకు మొదలవుతాయి? ఆవిడకంటూ కొన్ని ఇష్టాలు వస్తాయి, మనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. అప్పటిదాకా తన మీద ఆధారపడ్డ భర్త పై స్థితిలోకి వెళ్ళిపోతాడు స్త్రీమూర్తికి. అప్పటిదాకా తన మీద ఆధారపడ్డ పిల్లలకి రెక్కలు వచ్చి, అమ్మ నువ్వు అక్కర్లేదు మేము వెళ్తాం, కాలేజీకి స్కూల్కి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఆవిడ జీవితంలో చిన్నపాటి వ్యాక్యూమ్ వస్తుంది. అవును. ఆ వ్యాక్యూమ్ని తీర్చగలిగిన వాడు భర్త ఒక్కడే. ఏం చెప్పారు సార్. దిస్ ఈస్
కరెక్ట్ ఇదే జరిగేది. ఒక ఉమెన్‌కి నేనున్నాను దా సరదా చిన్నప్పుడు నేర్చుకున్న డాన్స్ మళ్ళీ నేర్చుకో, యాంకరింగ్ చేయి, రీసెర్చ్ చేయి, దా నాతో పాటు రా మన ఇద్దరం కలిసి వ్యాపారంలో కూర్చుందాం అని చెప్పి చెంత తెచ్చుకోవాలి కదా. నీకోసం జీవితాన్ని, ఇంటిని, తల్లిని, తండ్రిని, గోత్రాన్ని, ఇంటి పేరుని అన్నీ మార్చుకొచ్చిన భార్య కదా. అద్భుతం. నిజంగా ఫెంటాస్టిక్. నిజంగా చెప్పారు. బాగుంది. నాకైతే విపరీతంగా నచ్చింది. ఒక సో, ఆ భార్యకి మనం ఇచ్చే విలువ ఆ వాక్యూమ్‌ని తీసేయటమే కదా! తీసేయటం. నేనున్నాననే భరోసా, రా సరదాగా వెళ్దాం అంటాం. మీరు ఏ పని చేస్తున్నారు, మీరు మొన్న కూర్కి సుజాతని తీసుకొచ్చారు, అవును. ఎంత బాగుంది ఇద్దరు కలిసి వస్తే. అవును. నిజంగా సార్. నేను కూడా నా లైఫ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్‌లో మీరు మీలాంటి ఒక 50 మంది లైట్ పీపుల్, విజ్ఞాన గనులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర. అసలు అటూరి పూర్ణచంద్రరావు గారు అసలు వాట్ ఏ చిన్న లెజెండరీ GR సార్ పర్సనాలిటీ. గారి 90 ఇయర్స్‌లో Yes. ఆయన సరదాగా నాతో వాకింగ్ స్టిక్ పట్టుకొని గంటన్నర ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూ సార్. ఇచ్చారు, చూశాను నేను. అసలు అమేజింగ్ అనిపించింది. మురళీమోహన్ గారు, రజనీకాంత్ గారు, దిల్ రాజు గారు, వెంకయ్య నాయుడు గారు. వెంకయ్య అసలు నాయుడు. దిల్ రాజు గారు అయితే సర్ప్రైజ్. దిల్ రాజు డాన్సులు గారు వాళ్ళ వైఫ్ గారు అసలు అబ్బా కేఎస్ రామారావు గారు, గురువారెడ్డి గారు, ఎంతమంది పెద్దలు అక్కడ. అసలుకి హైదరాబాద్లో ఉన్న మొత్తం బిగ్ పీపుల్ అందరూ అక్కడే ఒక దగ్గర ఉన్నారు. అందులో మనం పార్టీ అనేది ఆనందించాం. అంతే సార్. వెరీ హ్యాపీ సార్. మీతో ఒక నది ప్రవాహం లాగుంది. ఈ ప్రవాహాన్ని ఇది ఎపిసోడ్ 1 శివ మల్లాలతో ప్రదీప్ గారు ప్లీజ్ మీరు నిజంగా చాలా మందికి ఇప్పుడు మీ మాటల వల్ల ఒక్క ఫ్యామిలీ, ఒక అమ్మకి ఫోన్ చేస్తే ఒక 15 నిమిషాలు ఎవరన్నా మాట్లాడితే అంతకంటే బ్యూటిఫుల్ థింగ్ నా రిక్వెస్టే అది. ప్రతిరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కార్లోనో బస్సు కోసం వెయిట్ చేస్తానో మెట్రోలో ఉన్న మీరు అమ్మకోసారి నాన్నకోసారి ఫోన్ చేయండి, ఎలా ఉన్నావు, తిన్నావా అని అడగండి. అంతే. అంతమించి వాళ్ళు ఏం ఆశించారు. నేనైతే మీ జోన్లోనే ఉన్నాను సార్. అంటే మనం పెరిగిన వాతావరణం కానీ మన కల్చర్ని కూడా మనం ఇంకా గౌరవిస్తున్నాం. నేను ప్రతిసారి మాకు ప్రీమియర్స్ ఉంటాయి కదా, కార్ ఎక్కగానే ప్రీమియర్కి 7:30కి ఉదయం 7:30కి నా ఫోన్ ఎత్తేది ఎవరా అని చూస్తే నా చుట్టుపక్కల ఎవరు ఉండరు, మా అమ్మే ఉంటుంది. అమ్మ ఏంటి సంగతి అని చెప్పేసి ఫోన్ చేస్తాను. అమ్మ కాఫీ తాగావా నాన్న, సినిమాకి వెళ్తున్నావా అంటే మనం చేసే ఉద్యోగం తెలుసు కాబట్టి నిజంగానే మీరు చెప్తుంటే నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. సో హ్యాపీ. ఇందులో మీరు మాట్లాడిన దానిలో మీరు మాట్లాడితే దలుచుకుంటే ఒక 100 ఎపిసోడ్లు చేయొచ్చు మనం. నిజంగా అంటే నేను వింటాను కదా సార్ ఒక్కొక్క దగ్గర ప్రదీప్ గారి గొప్పతనం గురించి. ఇప్పుడు ఒక వ్యాపారం చేసినప్పుడు, ఒక ఈవెంట్ చేసినప్పుడు లాభం రావచ్చు, నష్టం రావచ్చు, కానీ క్యారెక్టర్కి ఎప్పుడు డ్యామేజ్ జరగల. అది ఇంపార్టెంట్. అది నాకు ఆ విషయంలో నేను నిన్న భయపడ్డాను. 5,000 మంది గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, ఈయనేందో తర్రంపం అంటున్నాడు, క్విజ్ షో అంటున్నాడు, ఎలా చేస్తాడా అని. మీకైతే అది కాన్ఫిడెన్స్ ఉందా సార్? టోటల్ కాన్ఫిడెన్స్. తర్రం పంపం, ఐఎమ్ గోయింగ్ టు రాక్. వెరీ నైస్ సార్. కానీ ఎందుకు సార్ ఇది ఒక ఈవెంట్ లాగా చేసి ఒక ఛానల్కి అమ్మి దాన్ని ఏదో డబ్బు చేసుకుందాం అనే ఆలోచన లేకుండా ఎందుకు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇలా చేద్దాం అనుకుంటున్నాను? నేను చెప్తానమ్మా, ఇప్పుడు టీనేజర్స్ అంటలేదు, అందరినీ స్క్రీనేజర్స్ అంటున్నారు. స్క్రీన్లు చూస్తున్నారంతా. ఒక 4-5 అవర్స్ మీ స్క్రీన్ నుంచి అతీతంగా ఇంట్లోంచి బయటికి భార్య బిడ్డలతో మనం వచ్చి కాసేపు లైవ్ ఈవెంట్ చూస్తే థ్రిల్లే వేరమ్మా అసలు. సూపర్. టీవీలో రాదని నేను చెప్పట్లా, రావచ్చు, ఇంతకంటే ఎక్కువ ఆనందించవచ్చు. కానీ ఇప్పుడు సగటు మన సినిమా ఎందుకు పోదు అనేదాన్ని నేను ఒక లైన్ చెప్పి ముగించేస్తాను. నేను మా ఆవిడ 1000 రూపాయలు చీర కట్టుకుంది. ఫంక్షన్లకి కట్టుకోవాలంటే మరీ చిన్న చీర అండి అంటుంది. ఎవరైనా చుట్టాలింటికి వెళ్ళాలంటే బేరీ చేస్తారండి, వద్దండి అంటుంది. సినిమా కట్టుకుని తల్లో పూలు పెట్టుకుని తెల్ల చీర కట్టుకుని హాయిగా అమ్మాయిలు మొగుడితో పాటు సినిమాకి వెళ్తే ఆ 3 గంటలు మొగుడు చేయి పట్టుకుని సినిమా చూస్తే ఆ తృప్తి ఇంకెందులైనా ఉందా? నిజమే. అసలు దాన్ని ఇంట్లో ఓటీటీ పెట్టి మధ్యలో లేచి అన్నాలు పెట్టి లేచి కాదు కదా. అలా లైవ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సూపర్ సార్. కానీ సింగర్స్ కూడా ఆ లిస్ట్ అంతా కూడా చూస్తే ఫెల్ట్ సో హ్యాపీ. 6 టీంలు. ఎస్పి శైలజ గారి పేరు, గీతామాధురి గారు, శ్రీకృష్ణ గారు, కారుణ్య, తర్వాత కల్పన గారు, మల్లికార్జున్ గారు, 6 లీడర్. రేవంత్ గారేమో యాంకరింగ్ విత్ నిహారిక గారితో, మా ఫేవరెట్ నిహారిక గారితో. దేనికంటే అమ్మో అమ్మాయికి బండిల్ ఆఫ్ నాలెడ్జ్ అండి. నిన్న ఏదో ట్యూన్ మర్చిపోయాడని మీ అబ్బాయి నితీష్ మధ్యలో మాట్లాడితే టక్మన్ లేచి వెళ్ళి పాట పాడేసేసింది. ఉరి నాయనో ఇదేంట్రా బాబు. వాళ్ళిద్దరు కంపాటబిలిటీ అలాగే ఉంటుంది. వెరీ నైస్ సార్. నాకు అందుకనే నిన్న మీరు నాకు ఆ ఈవెంట్ మీరు చేయమన్నప్పుడు సరే ఏమో మనకి ఏముంది అనుకున్నా, కానీ నిన్న వచ్చి ఐ ఫెల్ సో హ్యాపీ.
ఐఎమ్ రియలీ ఆనర్డ్ అండ్ యువర్ ఫ్యామిలీ ఇన్ టు దిస్ ఫంక్షన్ టోటల్ ఈవెంట్ అంతా కూడా. ఇకపోతే ఆ నీలిమ అనే అమ్మాయి, ఒక అమ్మాయి భలే యాక్టివ్గా చేశారండి. అందరూ కూడా మీ టీం అందరూ కూడా నాకు విపరీతంగా నచ్చారు. 17వ తారీఖు మీరు అత్యద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తున్నారు. మీ స్పాన్సర్లు, మీరు అందరూ కూడా చాలా బిజీగా హడావుడిగా ఉండి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా వైపు నుంచి మీడియా అంతా కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. నిన్న కూడా చాలా మంచి రెస్పాన్స్తో మీడియా అంతా కూడా చాలా మంచి ప్రోగ్రామ్ అని చెప్పి చేశారు. వెరీ హ్యాపీ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇదండి ప్రదీప్ కొండిపర్తి గారు అంటే ఏంటో అనుకున్నాం, కానీ తెలియకుండా ఒక గంట అలా వెళ్ళిపోయేదే ప్రదీప్ గారితో. అలాంటి గంటలు మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. టాగ్ తెలుగు ప్రేక్షకులకి ఒక బ్యూటిఫుల్ కంటెంట్తో ఎప్పుడు మీ ముందుకు ఉంచుతాను. నేను మీ శివ మల్లాల. థ్యాంక్ యూ.